ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుడు తన కుమారుడైన క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటో తెలుసా? అంతరంగాలు శుద్ధి చేయటానికి. బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. మీరు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అనే సత్యాన్ని చాలాసార్లు విన్నారు, చాలాసార్లు నేర్చుకున్నారు, చాలాసార్లు గ్రంథంలో చదువుకున్నారు. చదువుకున్నారా? ఎంతమంది చదువుకున్నారా వచనాన్ని? రైట్. ఆ వచనం యొక్క భావం పాపి అనగానే శరీరంలో రుగ్మతున్నవాడు కాదు. పాపము శరీరంలో కనబడదు. పాపం ఎక్కడ కనబడుతుంది అమ్మా? పాపం ఎక్కడ కనబడుతుందమ్మా? హృదయంలో కనబడుతుంది. పాపము గూడు కట్టుకుని నివాసం చేసే ప్లేస్ ఏది అని అంటే మానవుని హృదయమే. నీలో పాపం ఎక్కడుంది? చేతిలో ఉందా? కన్నులో ఉందా? ముక్కులో ఉందా? నోట్లో ఉందా? కాల్లో ఉందా? తల్లో ఉందా? జుట్టులో ఉందా? గోడలో ఉందా? ఎక్కడుందంటే ఎక్కడా లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాలో పాపం ఉంది, స్కాన్ చేయండి అంటే డాక్టర్ గారు ఒళ్ళంతా స్కాన్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లో పెట్టినా కూడా నీలో పాపం ఉందని చెప్తాడా? చెప్పరు. ఎందుకంటే ఏ డాక్టర్కి కూడా దొరకనిది మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము అనే వ్యాధి. అపరాధముల చేతను పాపముల చేతను మీరేమై ఉన్నారంటోంది వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చచ్చిన వారై ఉండగా అంటోంది వాక్యం. అది ఏ డాక్టర్ కనిపెట్టలేడు, ఏ డాక్టర్ పసిగట్టలేడు, ఏ వైద్యుడికి అందనిది. అంతెందుకు, నేను అనుకునేవాడిని లై డిటెక్టర్ అనేదో మిషన్ వచ్చిందట. ఎవరైనా ఒక దొంగతనం చేసి అబద్ధం చెప్తే పోలీసులు ఆ మిషన్ పెడతారట. ఆ మిషన్ పెట్టగానే అది కీమని అరుస్తుందట. అలా అరిస్తే ఈ దొంగతనం చేసినోడు దొంగ అని చెప్పి మిషన్ చెప్పేస్తుందట అనుకునేవాళ్ళం. కానీ నాకు తర్వాత అర్థమైంది, ఆ మిషన్ను కూడా బురుడి కొట్టించే మహానుభావులు ఉన్నారట. అంటే ఆ మిషన్ కూడా అందకుండా కంట్రోల్గా తమ మనస్సును పెట్టుకొని పోలీసులు పరీక్షిస్తున్నప్పుడు కూడా దొరకకుండా సమాధానాలు చెప్పి తెలివిగా తప్పించుకోగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారట. అంటే మిషన్లు పసిగట్టలేవు మానవ హృదయాన్ని, మిషన్లకు అందదు. నేను పాట రాశాను ఎప్పుడో 2015లోనో 14లోనో విడుదలైంది పాట. అది ఆ పాటలో ఒక మాట రాశాను, హృదయమన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి బ్రతుకు మార్చుతున్నది. హృదయమన్నది మోసకరమైనది, దాని ఊహాంతయు కేవలము చెడ్డది. శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా, గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా. శాస్త్రవేత్తలైన ఇది వివేచింపగలరా, గొప్ప వైద్యులైన మందు కనిపెట్టగలరా. ఎవరు చెల్లించారు దీనికి మూల్యం, ఎవరు మార్చగలరు నీ పాపిష్టి హృదయం. తెలుసుకో ఓ మనిషి, క్రీస్తు ఒక్కరే దీనికి సమాధానం. తెలుసుకో ఓ మనిషి, క్రీస్తు ఒక్కరే దీనికి సమాధానం. హృదయమన్నది బహుఘోరమైనది, మాయ చేసి మనిషి గతిని మార్చుతున్నది. హృదయమన్నది మోసకరమైనది, దాని ఊహాంతయు కేవలం చెడ్డది. ఆ పాటలో ఫస్ట్ లైన్స్లో ఏం రాసింది తెలుసా? హృదయం అంటే గుండె కాదు, హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. గుండె రక్తాన్ని పంపిణీ చేసేది, సరఫరా చేసేది. గుండె వేరు, హృదయం వేరు. కానీ మన వాడుక భాషలో గుండెను కూడా పర్యాయ పదంగా గుండెకు కూడా ఏమని వాడతారు? హృదయం అని వాడతారు. దానికి ఒక లవ్ సింబల్ యాడ్ చేస్తారు. కానీ వాస్తవానికి గుండె వేరు, ఆలోచించే హృదయం వేరు. మనసుకు సంబంధించినది హృదయం. అందుకే ఆదికాండంలో రాత్రి మనం చదువుకున్నాం, దేవుడు భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో ఏమయ్యారట? నొచ్చుకున్నారంటే దేవునికి ఆత్మస్వరూపి అయిన దేవునికి కూడా హృదయం ఉంది, కానీ గుండె లేదు ఆయనకి.
గుండె ఎందుకు? రక్తాన్ని సరఫరా చేయటానికి, రక్తాన్ని పంపు చేయటానికి. దేవుడికి శరీరం లేదు కానీ హృదయం ఉంది. అంటే హృదయం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఆత్మలుగా మనల్ని సృష్టించి శరీరాలలోనికి పంపించాడు కనుక ఆత్మకు హృదయం ఉంది, శరీరానికి గుండె ఉంది. గుండె వేరు, హృదయం వేరు. ఈ విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి వాడుక భాషలో రెండింటికి ఒకే పదాన్ని వాడితే వాడొచ్చు, కానీ దేనికి వాడుతున్నారు అనేది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి దాన్ని విభజించాలి. సందర్భాన్ని బట్టి ఒకసారి హృదయం అని ఇటు చూపించినా కానీ అదేం పెద్ద పాపం కాదు, తప్పు కాదు. కానీ హృదయం అంటే కేవలం గుండె మాత్రమే కాదు అనేది తెలుసుకోండి. ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు రాత్రి చెప్పాను కదా, మరణం 2 రకాలని. ఆత్మ మరణం ఉంది, శరీరానికి కూడా ఉంది మరణం ఉంది. అలాగే గుండె, హృదయం రెండూ వేరు వేరు అన్నది మీకు అర్థమైతే హృదయం ఆత్మకు సంబంధించింది. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదా, మీ మొబైల్లో డేటా ఉంటుంది కదా, ఆ డేటా కార్డ్ ఒకటి ఉంటుంది కదా, ఆ డేటా స్టోరేజ్ ఒకటి ఉంటుంది కదా, 120 GB, 250 GB, 500 GB, ఇలా జీబీ లెక్కల్లో స్టోరేజ్ అవుతుంది. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్, మీ వీడియోస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆ గ్యాలరీలో స్టోర్ అవుతాయి కదా. మీరు అర్థం చేసుకోండి, ఆ గ్యాలరీలో స్టోర్ అయ్యేటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ గ్యాలరీలో స్టోర్ అయ్యేటువంటి సమాచారం ఏదైతే ఉందో, ఆ సమాచారాన్ని మీలో స్టోర్ చేసేది హృదయం. మీ జ్ఞాపకాలు, మెదడు అంటాం. మెదడు, ఆ మెదడుని, లోపల ఉన్న అవయవాల్ని అన్నింటినీ ఎక్కడో ఆత్మ కంట్రోల్ చేస్తుంది. ఆ ఆత్మ ఎక్కడుందో ఎవరికి తెలియదు. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం ఆ మాట, అందరూ చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తీయాలి బైబిల్ త్వరగా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను అన్నాడు. చూడండి ఏంటట? హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందట? అది శోధిస్తుంది. హృదయము యొక్క తలంపులు అన్నాడు. చూడండి అక్కడ, హృదయము యొక్క తలంపులు అంటే అది మెదడు కాదు, గుండె కాదు, కిడ్నీ కాదు, లివర్ కాదు, ఏదీ కాదు. కానీ లోపల ఆత్మ ఉంది. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. అది ఉంది లోపల, ఆ శక్తి. అది ఎప్పుడు వస్తుందో, ఎలా పోతుందో ఎవరికి తెలియదు. మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోవును? మన్నైపోవును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆ ఆత్మకు సంబంధించిందే హృదయం. అదే మీరు ఇప్పుడు ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. మీరు అందరూ ఆలోచిస్తున్నారు, మీకు డేటా ఉంది, మీకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్లో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మీరు ఆలోచిస్తున్నారు, మంచి ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు కూడా ఉన్నాయి. రాత్రి అదే మాట్లాడాను. హృదయాలు పాడైపోయాయి కాబట్టి వ్యవస్థ పాడైపోయింది. హృదయాలు పాడైపోయాయి కాబట్టి సమాజం పాడైపోయింది. హృదయాలు పాడైపోయాయి కాబట్టి ఈ వ్యవస్థ కుళ్ళు పట్టిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. అదే హృదయాలు బాగుంటే ఈ వ్యవస్థ చాలా బాగుండేది. హృదయాలు బాగోకపోవటం వలన ఈ వ్యవస్థ అస్సలు బాలేదు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నా హృదయాన్ని ఏం చేయటానికి? శుద్ధి చేయటానికి. శుద్ధి చేసి అందులో ఉన్న మలినాన్నంతటిని తీసివేసి పరిశుద్ధాత్మను నీలోనికి పంపించి ఒక స్వచ్ఛమైన వ్యక్తిత్వం గలవాడిగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక అద్భుతమైన శక్తిగా నిన్ను నన్ను ఆయన సమరూపమునకు మార్చటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన సమరూపములోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు రాత్రి దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా లోతైన సంగతులు నేర్చుకుంటారు. పాయింట్లోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. చరిత్ర చెప్తాను మీకు. చరిత్రలో నుండి వద్దాం. చరిత్ర నుండి మీకు అర్థమైతే రేపటి దినాన చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు వాక్యం ఇంకా లోతుగా అర్థమవుతుంది. చరిత్రలో యేసుక్రీస్తు రాబోతున్నాడన్న సత్యం పాత నిబంధన గ్రంథం నుండే బయలుపరచబడుతూ వచ్చింది. ఒక డాక్టర్ రాబోతున్నాడు ఈ భూమి మీదకి, పరమ వైద్యుడు. ఆయన ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. ఆయన స్వస్థపరచడానికి రాబోతున్నాడు ఈ లోకానికి. ఉట్టిగా రావట్లా. ఎందుకు వస్తున్నాడట? ఆయన స్వస్థపరచడానికి. స్వస్థపరచడం అనగానే కేవలం శరీర రోగాలు అనుకోకండి. ఆత్మరోగాలు స్వస్థపరచడానికి వస్తున్నాడు ఆయన. ఆత్మలను రక్షించడానికి వస్తున్నాడు ఆయన. ఆత్మలను బాగు చేయడానికి వస్తున్నాడు ఆయన. హృదయాలు కడగడానికి వస్తున్నాడు ఆయన. అది ఆయన పని. అయితే పాత నిబంధనలో ఛాయగా దీనిని చూపించారు, క్రొత్త నిబంధనలో ఆ నిజస్వరూపాన్ని వ్యక్తపరిచారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం అందరూ కూడా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను, చూసారా, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని వ్రాయబడింది. ఏమిటట? నానా సమయములలోనూ నానా విధములుగాను ఎవరి ద్వారా మాట్లాడేట? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఏమంటే, మీరు ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయటం అనే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే ఎప్పుడు మాట్లాడతారో తెలుసా? మనిషిని మార్చడానికి మాట్లాడతాం. పంచాయతీలో కూర్చోబెడతారు భార్యని భర్తని, పెద్దలు ఉంటారు అక్కడ, పెళ్లి చేసిన వాళ్ళు, పెళ్లి కుదిర్చిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు పెద్దలు ఉంటారు. పెద్దలు కూర్చోబెట్టి ఇద్దరితో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మాట్లాడతారు. మాట్లాడేది ఎందుకు? వాళ్ళ మనసుల్ని సమాధానపరిచి తప్పుల్ని ఎత్తి చూపి వాటిని దిద్ది చక్కబెట్టి సంసారాన్ని నిలబెట్టడానికి మాట్లాడతారు. కమ్యూనికేషన్. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా మాటల ద్వారా మనల్ని మార్చాలనుకుంటున్నాడు. ఆయన మాటల ద్వారా, ఆయన మనతో మాట్లాడడం ద్వారా మనం మారాలని దేవుడు కోరుతున్నాడు. మీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడడం ద్వారా మనల్ని మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. మనం మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగాలని కోరుతున్నాడు. మన అంతరంగాన్ని శుద్ధీకరించాలని కోరుతున్నాడు. మనల్ని మనం కట్టుకోవాలని కోరుతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే పూర్వమే తన కుమారుడైన క్రీస్తును గూర్చినటువంటి సంకల్పాన్ని ప్రవక్తలకు దేవుడు బయలుపరిచాడు. ఏ రీతిగా బయలుపరిచాడు అనేది ఒకసారి చూద్దాం. పూర్వకాలంలో రిమ్మోను అనే ఒక దేవత ఉండేది. రిమ్మోను ఆ దేవత పేరు. ఈ మానవుల సృష్టిలో భాగమైనటువంటి ఈ దేవతను ఇజ్రాయెల్లో ఆరాధించేవారు. ఇజ్రాయెల్లో ఆరాధించేవారు. ఆ ఇజ్రాయెల్తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది ఆరాధనలు చేశారు. ఇజ్రాయెల్ అంటే ఇశ్రాయేలీలు కాదు, కొందరు అటువైపు తిరిగారు. కానీ ఇశ్రాయేలు కాని వారు, ఆ పరిసర ప్రాంతాలకు చెందినవారు, ఆ పరిసర ప్రాంత దేశాల వారు, ప్రజలు కొంతమంది ఆరాధనలో భాగంగా రిమ్మోను అనే ఒక దేవత ఉండేది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ రిమ్మోను దేవతకు సంబంధించినటువంటి ఫొటోస్, ఇమేజెస్, ఊహా చిత్రాలు మీకు ఇప్పుడు చూపిస్తారు. ఈ రిమ్మోనును ఆరాధించే వాళ్ళు ఆరాధించకుండా ఒక ఖేయమైన చర్య చేసేవారు. అదేమిటంటే, మొదట పుట్టిన బిడ్డలను తీసుకెళ్ళి ఆ రిమ్మోనుకు బలిగా ఇచ్చేసేవారు. అర్థమైందా? ఈ మొదట పుట్టిన బిడ్డల్ని రిమ్మోనుకి ఏం చేసేవారు? బలిగా ఇచ్చేసేవారు. ఆ బొమ్మ కూడా చాలా హేయంగా చిత్రీకరించుకున్నారు వాళ్ళు. హేయంగా చిత్రీకరించుకుని బలులిస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా వ్యవహరించేవారు ఆనాటి ప్రజలు ఆ కాలంలో. ఏమండి, ఈ రిమ్మోనుని కనానీయులు, అశ్షూరీయులు, బబులోనీయులు వీళ్ళందరూ కూడా ఆరాధించారు. బబులోనీయులు మీ అందరికీ తెలుసు కదా, నెబుకద్నెజర్, బ్యాబిలోనియన్ సామ్రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాల్లో బ్యాబిలోనియన్ సామ్రాజ్యం ఒకటి. ఇరాక్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రాంతం అది ఇరాక్. అలాగే ఇరాన్, పర్షియన్లు పరిపాలించినటువంటి ప్రాంతం. ఈ చరిత్ర అంతా బైబిల్లో ఉంటుంది. అందుకే బైబిల్ చరిత్ర పుస్తకం. కట్టుకథలు ఉండవు, బైబిల్లో చరిత్ర ఉంటుంది, వాస్తవ చరిత్ర ఉంటుంది. సో ఇరాక్ ప్రాంతాలలో రిమ్మోను అనే ఒక దేవతను ఆరాధించేవారు వాళ్ళు. ఇది చరిత్ర, ప్రపంచ చరిత్ర మాట్లాడుతున్నాను నేను, దయచేసి జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర. ఈ దేవతను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, పసిబిడ్డల్ని బలిగా ఇచ్చేవారు ఆ బొమ్మకి, ఆ దేవతకి. ఎక్కడ? సిరియా ప్రాంతాలలో, ఇరాక్ ప్రాంతాలలో ఒకనాడు, అంటే 1000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి చరిత్ర గురించి మాట్లాడుతున్నాను నేను. ఏమా? రైట్. ఆ తర్వాత వాళ్ళు హేయమైన కార్యాలు ఇంకా చాలా చేసేవారు. వాళ్ళు దానికి సంబంధించి ఎన్ని హేయమైన కార్యాలు చేసేవారో మీరు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ధ్యానించిన అర్థమవుతుంది, చరిత్ర చదివినా మీకు అర్థమవుతుంది. సో సిరియాను పరిపాలించిన రాజులు కూడా తమ పేర్లలో భాగంగా ఈ రిమ్మోను పేరును వాడుకునేవారు. అంతగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక అబద్ధపు దేవత ఆ రిమ్మోన్ అనే ఆవిడ. ఆ బొమ్మ కూడా డిజైనింగ్ ఎంత హేయంగా ఉంటుందంటే, చాలా భయానకంగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు, భయంకరంగా డిజైన్ చేసుకున్నారు. ఇలా డిజైన్ చేసుకుని వాళ్ళు ఆరాధించేవారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఈ విధమైన ఆరాధన అంటే ఒక సాతాను సంబంధమైన ఆరాధన అన్నమాట అది. అలాంటి భావజాలం. పోనీ అలాగని ఆ రిమ్మోను పేరట ఏమైనా మంచి పనులు చేసేవారా అంటే ఏం కాదు, అన్ని హేయమైన పనులు చేసేవారు. మనుషుల్ని బలిగా ఇవ్వడం, పసిబిడ్డలను చంపడం, అగ్నిగుండాల్లో పడేయటం,
వాళ్ళ గాయాలు చేసుకోవటం, శరీరాలు చీరుకోవడం, ఇలాంటి పనులు, హేయమైన పనులు, ఆ రిమ్మోను పేరిట వ్యభిచరించటం, రిమ్మోను పేరిట జారత్వాలు చేయటం, ఇలాంటివి చేసేవారని ప్రాచీన చరిత్ర చెప్తోంది. ప్రాచీన చరిత్ర మీరు చదివితే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అయితే ఆ కాలంలో దేవుడు తన కృపను వెల్లడిపరిచాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రజలతో. తన కృపను ఏ విధంగా వెల్లడిపరిచాడు అనేది చూస్తే, హృదయాన్ని స్వస్థపరచడానికి మనిషి దేవుని పేరిట బాగుపడాలి తప్ప దేవుని పేరిట చెడిపోకూడదు. దేవుడు అన్న పదం మనిషిని బాగు చేసేది, పాడు చేసేది కాదు. ఒకవేళ దేవుని పేరిట కూడా, దేవుని నమ్మి కూడా మనిషి పాడైపోతుంటే వాడు దేవుని నమ్మినట్టు కాదు, దయ్యాన్ని నమ్మినట్టు. అంతే కదా? నీళ్లు తాగితే దాహం తీరాలి, నీళ్లు తాగితే చచ్చిపోతున్నాం అంటే అవి నీళ్లు కాదని అర్థం, యాసిడ్ అయి ఉంటుంది. అంతే కదా? మరి దేవుని నమ్మితే నువ్వు బాగుపడాలి. దేవుని నమ్మి కూడా నువ్వు నాశనం అయిపోతున్నావు, చెడిపోతున్నావు, పాపంలోనే ఉంటున్నావు అంటే నువ్వు నిజంగా దేవుని యందు భక్తి కలిగిన వాడు, భక్తి పరురాలివి కావని అర్థం. అక్కడ నీ హృదయంలో దేవుడు లేడు, దయ్యమే ఉందని అర్థం. ఏదో మాట వరసకు నువ్వు దేవుడు అంటున్నావు కానీ నీలో నిజమైన భక్తి లేదు అని అర్థం. రైట్. ఇప్పుడు చూద్దాం, బైబిల్ గ్రంథంలో ఒక విశేషమైన సందర్భం రాయబడింది. రాజుల గ్రంథంలో, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు చెప్పాను కదా, సిరియా దేశం అని చెప్పాను కదా. మీకు ఒక మ్యాప్ చూపిస్తారు చూడండి స్క్రీన్ మీద, బైబిల్ మ్యాప్. ఒక బైబిల్ మ్యాప్ స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్న బైబిల్ మ్యాప్లో సిరియాని మీరు నోట్ చేసుకోండి. సిరియా ఎక్కడుందో మీరు రికగ్నైజ్ చేయండి. అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీరు రికగ్నైజ్ చేయొచ్చు. సిరియా ఎక్కడుంది, ఇజ్రాయెల్ ఎక్కడుంది. ఇప్పటికీ భూమి మీద అలాగే ఉంటాయి. భౌగోళికంగా ఏ ప్రాంతాలు మారవు కదా. గుంటూరు అంటే ఎప్పటికీ గుంటూరే. గుంటూరు మారద్దా? మ్యాప్లో గుంటూరు మారద్దా? మారదు. విజయవాడ మారద్దా? మారదు. పేర్లు మారితే మారచ్చు. ఒకప్పుడు విజయవాడ బెజవాడ అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నాం? విజయవాడ అంటున్నాం. ఒకప్పుడు ఏమనేవాళ్ళం? బెజవాడ. ఒకప్పుడు మా రాజమండ్రిని రాజమహేంద్రవరం అనేవారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ రాజమండ్రిని మార్చేశారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ రాజమహేంద్రవరం అంటున్నారు, కానీ అది ఎవరికి అలవాటు అవ్వలే. అంటే మళ్ళీ బలవంతంగా రాజమహేంద్రవరం అనిపిద్దామని చెప్పి బోర్డులు అవి మార్చారు, కానీ అందరూ ఏమని పిలుస్తున్నారు? ఇప్పటికీ రాజమండ్రిని పిలుస్తున్నారు. అలవాటు అయిపోయింది. మద్రాసుని మాత్రం చెన్నై అని మార్చారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది, చెన్నై అంటున్నారు. బొంబాయిని ముంబై అని మార్చారు. ముంబై అలవాటు అయిపోయింది అందరికీ, ముంబై అంటున్నారు. సో కలకత్తా అయింది, కోల్కతా అయింది. సో ఇలాగా రకరకాలుగా పేర్లు మారుస్తున్నారు. కానీ భౌగోళికంగా ప్రాంతాన్ని మార్చలేరుగా. మార్చగలరా? ప్లేస్ని మార్చలేం, పేర్లు మార్చగలం అంతే. ప్లేస్ జరగదో, కదలదో, మెదలదో అక్కడే ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఆ మ్యాప్ చూస్తే, ఆ మ్యాప్లో సిరియా అనేది మీకు కనబడదు చూడండి. అదిగో పైన చూడండి, సిరియా కనబడుతుందా? అదిగో మీకు అక్కడ చూపిస్తున్నాడు చూడండి. దట్ ఈజ్ సిరియా దేశం. ఏమా అక్కడ నుంచి మీరు కిందకు వచ్చేస్తే ఇజ్రాయెల్ కనబడదు చూడండి. మీకు కనబడిందా? మ్యాప్లో కనబడిందా? ఇదిగో ఇజ్రాయెల్. ఆ పైన సిరియా మీకు కనబడుద్ది. ఇవన్నీ కూడా మధ్యధరా సముద్రానికి పక్కన ఉన్నటువంటి దేశాలు. సిరియా, ఇజ్రాయెల్, జోర్దాన్, ఈజిప్ట్, ఇవన్నీ కూడా మెడిటేరియన్ సీకి దగ్గరలో ఉంటాయి. ఇది వాస్తవం, మ్యాప్ ఇది. ఇక్కడ జరిగిన చరిత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కట్టుకథలు కాదు ఇవి. వాస్తవంగా ఆ ప్లేసెస్లో జరిగినటువంటి చరిత్ర మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చరిత్రలో ఏం రాయబడింది, ఏం చెప్పబడింది అనేది రాత్రి మీరు తెలుసుకుంటారు, ఆశ్చర్యపోతారు. అంత లోతైన జ్ఞానం ఉంది ఇక్కడ. చెప్తాను మీకు అవన్నీ కూడా. ఎలా దేవుడు వీటిని ముడిపెట్టాడో మీకు అర్థమయ్యేలా చెప్తాను ఈ రాత్రి. అక్కడ సిరియా దేశంలో సైన్యాధిపతి నయమాను అని ఒక అతను ఉండేవాడట. ఆయన సైన్యాధిపతి నయమాను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండనివి. ఎంత విచిత్రంగా ఉంటుందంటే నాకు ఈ మాట, సిరియా దేశానికి జయం కలగజేయటానికి నయమాను వాడబడుతున్న సమయంలో నయమానికి అసలు దేవుడు ఎవరో కూడా తెలీదు. అతడు కూడా రిమ్మోనునే ఆరాధిస్తున్నాడు ఆ టైంకి. కానీ రిమ్మోనును ఆరాధించేటప్పుడు కూడా దేవుడు అతనికి జయం కలగజేశాడు. ఇది విచిత్రమైన మాట. అంటే నయమానులో ఎక్కడో నైతిక విలువలు ఉన్నాయి. నైతిక విలువలు పతనమైపోలా. కొంతమందికి మనస్సాక్షే ఏంటరా ధర్మశాస్త్రం అట. ఆ మనస్సాక్షిలో వ్రాయబడినటువంటి విధులు దేవుడు ముందే మన మనస్సులో పెట్టేశాడు. మీకు ఒక విషయం చెప్పనా, మనస్సాక్షి బైబిల్ చదవక్కర్లేదు,
బైబిల్ చదవక ముందే మనస్సాక్షిలో కొన్ని కోడింగ్ చేయబడి ఉంటాయి. కోడింగ్ అంటారు దాన్ని, కోడింగ్. ఇన్బిల్ట్ ఉంటాయి అవి, ఇన్బిల్ట్. మనం పుట్టినప్పుడే మన కోడింగ్ ఉంటుంది అనమాట, మనకు తెలియకుండా. అది మనం పెరిగి పెద్ద అవుతున్న కొలది ఆ కోడింగ్ యాక్టివేట్ అవుతుంది. దానికి మీరు బైబిల్ చదవక్కర్లేదు. బైబిల్ చదవక ముందే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పసిబిడ్డ ఉన్నాడు. పసిబిడ్డ ముందు మీరు పురుగుల మందుల డబ్బా పెట్టారు. పసిబిడ్డ ముందు పురుగుల మందుల డబ్బా పెట్టారు. ఇప్పుడు ఆ పసిబిడ్డ తెలియక ఆ పురుగుల మందు పట్టుకుని తాగుతాడు. అది తప్ప కదా చెప్పండి? అది తప్ప కాదా చెప్పండి? మీరు పట్టించలేదు ఆ బిడ్డకి, మీరు పురుగుల మందు పట్టించలేదు. ఏం చేశారు? జస్ట్ అక్కడ చూస్తుండగా పెట్టారు. ఆ పసిబిడ్డ పాక్కుంటూ వచ్చాడు, అది తీసుకున్నాడు, ఏం చేశాడు? తాగాడు. ఇది తప్ప కాదా మీరు చెప్పండి? చెప్పాలమ్మా. ఇప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి నేను పట్టించలేదు కదా, పట్టించలేదు కదా అంటే అప్పుడు మనం ఏమంటాం తెలుసా? అరే బుద్ధిహీనుడా, అక్కడ ఉన్నది ఎవరు? పసిబిడ్డ. పసిబిడ్డకి ఏమైనా తెలుసా? తెలీదు. ఏముంటుంది? ముట్టుకుంటాడా? ముట్టుకుంటాడు. నువ్వు అతని కళ్ళ ముందు ఆ పురుగుల మందుల డబ్బా పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ మాత్రం తెలీదా? సెన్స్ లేదా? నీకు జ్ఞానం లేదా అని అడుగుతామా? అడగమా? అడుగుతాం కదా. అంటే మేలైనది చెయ్యనిరిగియు అలా చేయకపోవడం పాపం అంటుంది బైబిల్. ఇది మనస్సాక్షికి ముందే తెలుసు. నువ్వు పట్టిస్తేనే పాపం కాదు, అక్కడ పెట్టినా కూడా ఏమిటది? పాపమే. ఎందుకంటే పసిబిడ్డకి ఏమీ తెలీదు. ఆ బిడ్డకు నువ్వు అవకాశం కల్పించావు తాగడానికి. అంటే నీ మనస్సాక్షికి ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది రైటో, ఏది రాంగో నువ్వు ఏ ధర్మశాస్త్రాలు చదవక్కర్లేదు, గ్రంథాలు చదవక్కర్లేదు, ఏం చదవక్కర్లేదు. కామన్ సెన్స్ అనేది ఒకటి ఆల్రెడీ మన బాడీలో, మన మైండ్లో, మన హృదయంలో వ్రాయబడి ఉంది. దట్ ఈస్ కోడింగ్, గాడ్స్ కోడింగ్. మనస్సాక్షి అనేది దేవుని యొక్క కోడింగ్. అందుకే ఎవడు దేవుని ఎదుట తప్పించుకోలేడు. మనస్సాక్షే ప్రత్యుత్తరం ఇస్తుందట. మనస్సాక్షే ప్రత్యుత్తరం ఇస్తుంది, తప్పించుకోలేడు వాడు. తెలుసు వాడికి తప్పని తెలుసు, ఏది తప్పో తెలుసు, ఏది ఒప్పో తెలుసు. తప్పు చేసావో లేదో కూడా నీకు తెలుసు. నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని ఎవడు చెప్పుకున్నా మనస్సాక్షిలో కోడైపోయి ఉంటుంది. నేను తప్పు చేశానా చేయలేదా, నేను మంచిగా ఉన్నానా లేదా, నా హృదయం బాగుందా బాగోలేదా, ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే వాళ్ళకే తెలిసిపోద్ది. ఎందుకంటే దేవుడు అలాంటి బలమైన మనస్సాక్షి లోపల పెట్టాడు. ఇక్కడ నయమాన్ అనే వ్యక్తి కూడా దేవుని ఎరుగకపోయినా మనస్సాక్షి పరంగా దేవునికి నచ్చినవాడు, దేవుడు మెచ్చినవాడు. అందుకే దేవుడు అతన్ని ఆకర్షించుకున్నాడు. చాలామంది సత్యం తెలియకపోయినా, దేవుణ్ణి ఎరుగకపోయినా, దేవుని గురించి తెలియకపోయినా మనస్సాక్షి పరంగా నీతిమంతులుగానే వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్లకు దేవుడు నచ్చితే, వాళ్ళు కనుక దేవునికి నచ్చితే దేవుడు వాళ్ళని తప్పకుండా ఏం చేస్తాడు? ఆకర్షించుకుంటాడు, విడువడు. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడట? నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలనలో వాళ్ళు దొరికారనుకోండి, తప్పకుండా వాళ్ళని ఆయన ఆకర్షించుకుంటాడు, పిలుచుకుంటాడు. ఇక్కడ నయమాన్ అనే వ్యక్తి జీవితాన్ని మనం చూస్తుంటే అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడైనప్పటికీ దేవుని కృప అతన్ని విడిచిపెట్టలేదు. అతడు రిమ్మోన్ ఆరాధికుడే. కానీ అతని మనస్సాక్షిని బట్టి అతడు ఎంతో కొంత దేవుని ఎదుట పేరు పొందిన వాడిగా కనబడుతున్నాడు. అతను దేవుని దృష్టికి ఇష్టడుగా కనబడుతున్నాడు. కనుక అతడు తన యజమానుని దృష్టికి కూడా గనుడై దయ పొందినవాడు ఆయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు ఎవరట? కుష్ఠరోగి అని వ్రాయబడింది. చూడండి, పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. మీరు బాగా అర్థం చేసుకోండి. కుష్ఠవ్యాధికి ఇప్పుడు మందు వచ్చింది, లెపర్సీకి ఇప్పుడు మందు వచ్చింది. కానీ పూర్వకాలంలో లెపర్సీకి ఏమి లేవు, మందులు లేవు. మీరు లెపర్సీ అంటే చిన్నగా చూడకండి, చాలా భయంకరమైన వ్యాధి. ఎంత భయంకరమైందో తెలుసా? ఒకసారి చేతుల మీద లెపర్సీ పుండుగాని వచ్చింది అనుకోండి, కురుపు వచ్చింది అనుకోండి, కుష్ఠ కురుపు, అదిగో వేళ్ళు అలా తినేస్తూ వెళ్ళిపోతాయి లోపలికి. చూసారా? స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. బొటనవేలు పుట్టినప్పుడు ఫుల్గానే ఉంటుంది. మన వేలు ఎలా ఉంది? మీ బొటనేలు చూసుకోండి ఒకసారి, ఎలాగుంది? మీ బొటనేలు చూసుకోండి ఎలా ఉంది? బాగానే ఉంది కదా, వేలు ముద్ర వేసే వేలు. కానీ స్క్రీన్ మీద ఉన్న వేళ్ళు చూడండి, 2 వేళ్ళు చూడండి, ఏమైనాయి అవి? తినేసింది కురుపు. అంటే కొంచెంగా లోపలికి ఏమైపోతా వెళ్ళిపోద్ది అనమాట, తినేస్తూ వెళ్ళిపోద్ది. అది కుష్ఠవ్యాధికి ఉన్న లక్షణం. అందుకే కొంతమంది 5 వేళ్ళు తినేస్తాయి, అన్ని వేళ్ళు పోతాయి కుష్ఠవ్యాధి వల్ల. అదిగో చూడండి, వేళ్ళలా పోతాయి. ఇప్పుడంటే ట్రీట్మెంట్ వచ్చింది. పూర్వకాలంలో దీనికి ట్రీట్మెంట్ లేదు. భయంతో వణికిపోయేవారు కుష్ఠ అనేసరికి.
కుష్టి అనేసరికి హడలెత్తిపోయేవారు, ఎక్కడ అంటుకుపోద్దో అని బయటికి గెంటేసేవారు, వేలేసేసేవారు. ఊళ్ళోకి రాకూడదు కుష్ఠరోగులు ఊళ్ళోకి రాకూడదు, బయటికి గెంటేసేవారు. ఎందుకంటే మందులు లేనప్పుడు అంత భయపడిపోయేవారు. అంత ఎందుకంటే మనం కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం చెప్పండి, మీరు నిజాలు చెప్పండి. కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం? మన వాళ్ళనే రెడ్ జోను, ఏం జోన్ అంట, గ్రీన్ జోను, ఇంకో జోన్ ఏదో ఉందమ్మా, ఆరెంజ్ జోనా, మా ఇద్దరి జోన్లు. ఆ రెడ్ జోన్లో ఉన్నవాడి దగ్గరికి గ్రీన్ జోన్లో ఉన్నవాడు వెళ్ళేవాడు కాదు. ఎందుకు? మాకంటుకు పోద్దేమో కరోనా అని. కరోనా టైంలో మనం ఎలాగైతే వెలేసేసామో ఏంటి, ఆ రోజుల్లో కుష్ఠరోగులను కూడా అలాగే ఏం చేసేవారు? వెలేసేసేవారు. అంటుకుపోద్దేమని భయం, లోపలికి రానిచ్చేవారు కాదు. అంత భయంకరమైన మందులేని వ్యాధి. అండర్లైన్ దట్ వర్డ్. ఏం వ్యాధి? ఏం వ్యాధమ్మా? ఏం వ్యాధమ్మా? గట్టి చెప్పండి. ఏం వ్యాధి? మందు లేని వ్యాధి, ఔషధం లేని వ్యాధి, నయం కాని వ్యాధి, చికిత్స లేని వ్యాధి. ఏమా? ఇది ఉపమాన రూపకమైన భావం. మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైతే ఈ మందులేని వ్యాధి నయమానికి వచ్చిందో అతను మహాపరాక్రమవంతుడే, కానీ ఆ వ్యాధిని ఏం చేయలేకపోతున్నాడు? జయించలేకపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఎంత జింబాడీ అయినా కావచ్చు, ఎంత బలవంతులైనా కావచ్చు, పాపాన్ని జయించడం అంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, పాపాన్ని మనంగా జయించలేము. అందుకే మనకి ఎవరి సహాయం కావాలి? పాపమును గెలిచిన వాని సహాయం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనకెవరి సహాయం కావాలి? పాపమును గెలిచిన వాని సహాయం కావాలి. అది చెప్పకనే చెబుతోంది చరిత్ర. అన్యజనులలో నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు. అతను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు మనస్సాక్షిని బట్టి. అతనికి దేవుడు తెలియకపోయినా దేవుడు అతనికి తోడుగా ఉండి విజయాలు ఇస్తున్నాడు. అంటే ఎందుకు విజయాలు ఇస్తున్నాడు అంటే, ఎందుకు అతనికి తోడుగా దేవుడు ఉన్నాడు? అతనికి తెలియకపోయినా దేవుడు అతన్ని వెంబడిస్తున్నాడు. తెలియకపోయినా ఆయన కృపను అతని మీదకి పంపిస్తున్నాడు. విచిత్రంగా ఉంటాయి ఈ సందర్భాలన్నీ కూడా. మనం తొందరపడి ఎవరికి తీర్పు తీర్చేయకూడదు. కొంతమందికి దేవుడు తెలియకపోవచ్చు, దేవుడు ఎరగకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఏమో ఎలా నిర్ణయింపబడుతుందో మనకు తెలీదు. భవిష్యత్తులో వాళ్లే గొప్పవాళ్ళు కావచ్చేమో, భవిష్యత్తులో వాళ్లే దేవుని చేత బలంగా వాడబడే వాళ్ళు అవ్వచ్చేమో, మనకు తెలీదు. దేవుని ప్రణాళిక మనకు తెలీదు, దేవుని చిత్తం మనకు తెలీదు, దేవుని సంకల్పం మనకు తెలీదు. ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. మన చేతుల్లో ఏమీ లేదు, ఆయన చిత్తం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ మనం చూస్తే అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయారు. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చారంట. అంటే యుద్ధానికి పోయి వాళ్ళని ఓడించి అక్కడ ఒక చిన్న పాపని, ఒక యవనస్తురాల్ని చెరగొని తీసుకొస్తే అది నయమాను భార్యకు పని మనిషిలాగా పెట్టుకుంది. నయమాను భార్య పరిచారం చేస్తుంది, పని మనిషిగా పెట్టుకుంది. ఇక జీవితకాలం అంతా పని మనిషి. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషుల్ని చెరలోకి తీసుకెళ్లారంటే వాళ్ళ జీవితాంతం ఏం చేయాలి? వాళ్ళకి పని చేయాలి, పని మనుషులుగా వాడబడాలి. ఏమంటే నయమాను భార్యకి పరిచారం చేస్తుంది. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పలానా చోట ఒక భక్తుడున్నాడు, ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడు ఆయన. నువ్వు అక్కడికి వెళ్తే, నా యజమానుడు అక్కడికి వెళ్తే, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే అతడు తప్పకుండా ఈ కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. హీ వాజ్ ఎ పవర్ఫుల్ ప్రాఫిట్ అని చెప్పింది. చరిత్రలో జరిగిన వాస్తవం, కట్టుకథ కాదు ఇది, చరిత్ర. నెక్స్ట్, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజుకి పత్రిక అప్పగిస్తే, ఆ పత్రికలు ఏం రాశాడంటే, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగం నువ్వు బాగు చేయాలని రాశాడంట. అది మిస్ఇన్ఫర్మేషన్ అయిపోయింది, మిస్ఫైర్ అయింది. ఎప్పుడైతే ఈ పత్రిక రాజు దగ్గరకు వచ్చిందో రాజు హడలెత్తిపోయాడు, బట్టలు చింపేసుకున్నాడు. అరే నేను ఏమన్నా దేవుణ్ణా? ఆ కుష్ఠరోగం నేనెట్టా బాగు చేయగలను? కుష్ఠరోగం అంటేనే ప్రపంచంలో మందులేని వ్యాధి కదా. అప్పటికి ఈ మందు వల్ల నయం కాని, చికిత్స లేని రోగం నేను ఎలా స్వస్థపరచగలను? నాతో వైరం పెట్టుకోవడానికి ఈ పన్నాగం పన్నాడు. ఇప్పుడు నేను చేయలేకపోతాను కాబట్టి నా మీద యుద్ధానికి వస్తాడు ఈ కారణాన్ని చెప్పి అని అనుకుంటున్నాడు రాజు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు
అతడు నీ వస్త్రాలను ఎందుకు చింపుకుంటే ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియజేయబడినట్టు అతను నా ఎద్దుకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాడు. అది పవర్ ఉన్నవాడు చేసే పని. అర్థమైందా? నిజంగా శక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? దాచుకుంటాడు శక్తిని. శక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? పంపించు, ఐఎమ్ హియర్ అంటాడు. పంపించు, ఐఎమ్ హియర్ అన్నాడు. అప్పుడు రాజు దగ్గరికి ఎప్పుడైతే ఎలీషా ఈ వర్తమానం పంపించాడో ఆ రాజు ఆనందపడి అమ్మయ్య అనుకున్నాడు. ఎలీషా దగ్గర నుంచి కబురు వచ్చింది కదా. అప్పుడు నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, చదవండి ఒకసారి 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము యొద్ద నిలిచి ఉండగా. ఏమండి, అసలు ఎంత దూరం ఈ ప్రయాణం అనేది మీరు వెతికితే సుమారుగా 300 మైళ్ళు ప్రయాణం సిరియా నుండి ఇజ్రాయెల్కి. ఎన్ని వందల మైళ్ళు? దగ్గర 300 మైళ్ళు ప్రయాణం. అంటే ఆ క్యాలిక్యులేషన్స్ లెక్కలేస్తే ఆ రోజుల్లో చాలా దూరంగా ఉండేవి కదా. రోడ్లు బాగుండేవి కావు. ఎందుకు? ఆ రోజుల్లో ఎప్పట్లాగా నేషనల్ హైవేలు ఉన్నాయా? లేవు. అడవులు దాటుకుంటూ రావాలి, కొండలు దాటుకుంటూ రావాలి, మట్టి రోడ్లు, గుంతలు, రాళ్ళు, అలాంటి రోడ్ల గుండా రథాలు ప్రయాణం చేసుకుంటూ రావాలి. తన పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు నయమాను. దాదాపు ఒక వారం రోజుల ప్రయాణం అండి. ఒక వారం 10 రోజుల ప్రయాణం. మెల్లిమెల్లిగా ఆగుతూ వచ్చినా ఎన్ని రోజుల ప్రయాణం? వారం నుండి 10 రోజులు ప్రయాణం చేశాడు రథాల మీద. మధ్యలో అక్కడక్కడ స్టే చేస్తూ, అక్కడక్కడ ఆగుతూ, ఆ గుర్రాలు, రథాలు, పరివారం, వాటికి మేత, నీళ్లు, మెల్లిమెల్లిగా ఇప్పుడులాగా గూగుల్ మ్యాప్లు అవి లేవు కదా. అంతా మనుషుల ద్వారానే. రోడ్లు బాగో, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన దాబాలో పుల్కా తిందాం, ఈ రెస్టారెంట్ బాగుంటుంది, ఇక్కడ చికెన్ బాగుంటుంది, ఇక్కడ మటన్ బాగుంటుంది, గుంటూరు రుచులు అదిరిపోతాయి, హైవే పక్కన ఆ హోటల్ ఉంటుంది అని ఇప్పట్లాగా ఇన్స్టాగ్రామ్లో తిన్నాను ఫ్రెండ్స్, ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్, ఇది ఆర్డర్ చేశాం ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి వచ్చి మేసేయండి ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ వీడియోలు ఏమీ లేవు. ఇప్పుడు దాని మీద బతికేస్తున్నారు చాలామంది. ఆ ఫుడ్ వీడియోస్ చేసుకుని చాలామంది బతికేస్తున్నారు, హోటళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి కదా. అప్పుడు ఏమీ లేవు, అన్ని ఇళ్ళ తెచ్చుకోవాలి. రెండోది, ఇక్కడ మీకు విషయం చెప్తాను వినండి. కుష్ఠవ్యాధిగ్రస్తులకి స్పర్శ జ్ఞానం తగ్గిపోద్ది. చెమటలు పట్టవు మనకులాగా. ఎందుకంటే రంధ్రాలు, ఆ స్వేద గ్రంథులు చచ్చిపడిపోతాయి. స్పర్శ జ్ఞానం తగ్గిపోయి ఇరిటేషన్ వచ్చేస్తుంది. చాలా ఇరిటేట్ ఫీల్ అవుతారు. కురుపులు వచ్చాయనుకోండి, రసి, చీము, నెత్తురు కారుతాయి. ఒకవేళ ఏమైనా బట్టలు వేసుకున్నా, యుద్ధాయుధాలు, సైన్యాధిపతి కదా, అతనికి సంబంధించినటువంటి మంచి దుస్తులు ధరించిన లోపలికి ఇంకా పుండ్లు పెరిగిపోతాయి, ఉండలేడు. అది చాలా నొప్పితో కూడుకుంది, అది చాలా బాధతో కూడుకుంది ఆ వ్యాధి. దానికి స్వస్థత లేదు, దానికి చికిత్స లేదు, దానికి మందు లేదు. దాన్ని ఎంత ట్రై చేసినా ఏవో నివారణ మార్గాలు, ఏదో సత్వర ఏదో ఆ ఉపశమనం కలిగించే చిన్నవి తప్పితే వాళ్ళకి శాశ్వత పరిష్కారం దొరకని రోజులవి. అలాంటి దినాల్లో ఇతడు ప్రయాణం చేస్తున్నాడు. ఆ కుష్టు వ్యాధిగ్రస్తులు ఎండలో ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎండలో తిరగలేరు కూడా వాళ్ళు, ఎండలో చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. అలాంటి బాధలో అతడు ప్రయాణం చేస్తూ హోప్తో వచ్చాడండి. పాపం ఆశతో వచ్చాడు. ఆశ కదా, అమ్మయ్య నాకు ఇంకా స్వస్థత వచ్చేస్తుంది, అక్కడ గొప్ప దైవ సేవకుడు ఉన్నాడంట, గొప్ప ప్రవక్త ఉన్నాడంట, నేను వెళ్తున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు, చిటికలో హూం పట్ అంటాడు. అలాగనగానే హూం పట్ అనగానే ఏమైపోద్ది, నా రోగం మటుమాయమైపోద్ది. టచ్ అంటాడేమో. టచ్లు ఎక్కువైపోయి ఈ మధ్య, జాగ్రత్తగా ఉండండి, దొంగ టచ్లు. నిజం. కానీ ఎలీషాది ఒరిజినల్ టచ్. ఒరిజినల్లే, డూప్లికేటే. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్లే, గుర్తుపెట్టుకోండి, నమ్మొచ్చు. డూప్లికేట్ ఎప్పుడు డూప్లికేటే, నమ్మకూడదు. అర్థమైందా? సో వెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఏమైందంటే, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
నయమాన్ని ఎదుర్కోవటానికి ఎలీషా రాలేదు. నయమానికి ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమిటా ఎక్స్పెక్టేషన్స్? నేను ఇలా వెళ్ళగానే పూల పళ్ళాలు పట్టుకొని పట్టు వస్త్రాలు పరిచి రండి 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 దయచేయండి అని అంటారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు పాపం. ఎందుకంటే పాపం నయమాను సైన్యాధిపతి కదా, సిరియా దేశపు సైన్యాధిపతి. రెండోది మంచి పవర్ఫుల్ క్యాండిడేట్, పరాక్రమశాలి. అతనికి కొంచెం ఈగో ఉంటుంది కదా, ఆ ఈగో హట్ అయింది. ఏం హట్ అయింది? అరే నేను ఇంత దూరం నుంచి ప్రయాణం చేసుకుని వస్తే ఈడెవడో దూతంట నాకు ఎదురుగా వచ్చేసాడు, ఎలీషా గారి శిష్యుడట. వచ్చి ఏం చెప్తున్నాడు? మా ఎలీషా గారు నిన్ను కలవరు, మా ఎలీషా గారితో అపాయింట్మెంట్ ఏమీ లేదు, నువ్వు ఆయనతో కూర్చుని మాట మంతి టీ తాగుతూ టిఫిన్ తింటూ డిస్కస్ చేసుకుని కాసేపు ఏవో మాట్లాడుకుని ఆయన ఏదో చేస్తే టచ్ చేస్తే మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే నువ్వు ఏదో బాగోవడం ఇలాంటివి ఏమీ లేవు, నువ్వు డైరెక్ట్ యోర్దానికి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఇతను కోపం రావడంలో గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పనా? అక్కడి నుంచి అంటే ఈ సోమ్రోన్ నుంచి ఈ ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాలి? యోర్దానికి వెళ్ళాలి. యోర్దానికి వెళ్ళాలి. అక్కడ నుంచి యోర్దానికి వెళ్ళటానికి దాదాపు ఒక 50 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడే అంత దూరం ప్రయాణం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేసుకురావాలి? యోర్దాన్ నదికి వెళ్ళి స్నానం చేసుకురావాలి. ఇతను ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడంటే మనం అంతా అంతే కదా, అమ్మయ్య ఇంక దగ్గరికి వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం. వెళ్ళగానే కొంచెం మంచిగా రూమ్ ఏర్పాటు చేస్తారు మనకి, అక్కడ బస తీసుకుని సేద తీరి కొంచెం ఏదైనా చల్ల నీళ్ళు తాగి కొంచెం తిండి తిని అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటే, ప్రయాణం వల్ల అలసిపోయి ఉంటాం కదా, అసలే 7-8 రోజులు లేదా 10 రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, రథాల మీద ఎండబడి మంచుకుబడి వర్షంలో రాత్రి ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంత ఇబ్బంది పడుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకొచ్చి అమ్మయ్యా అనుకునే టైంలో మళ్ళీ ఏం పెట్టాడంట? చిన్న ట్విస్ట్ పెట్టాడంట. ఇదిగో బాబు ఇంకొక 50 కిలోమీటర్ల పో, అక్కడ నది వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మన్నారు మా గురువుగారు అని చెప్పాడు. వచ్చి దూత పిచ్చ కోపం వచ్చింది. ఏంటిది? వాల్యూ లేదా? వచ్చినాడు ఎవడనుకుంటున్నావు? సిరియా దేశపు సైన్యాధిపతి. అలా ట్రీట్ చేస్తారంటే మీ ట్రీట్మెంట్ బాగాలేదు, మీ మాట తీరు బాగాలేదు, మీ విధానం బాగాలేదు అని గర్వం ఏం చేస్తుందంటే స్వస్థతను దూరం చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి, చాలామంది గర్వంతో స్వస్థతకు దూరం అవుతున్నారు. పాయింట్ నెంబర్ 2, గర్వంతో దేనికి దూరం అవుతున్నారు? స్వస్థతకు దూరం అవుతున్నారు. పాయింట్ నెంబర్ 2 రాసి పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 చెప్పాను. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పాను? నయంకాని వ్యాధిని దేవుడు స్వస్థపరచడానికి సంకల్పించాడు. పాయింట్ నెంబర్ 1 నేను మర్చిపోయినా మీరు నాకు గుర్తు చేయాలి, రాసుకోండి ఒకసారి. పాయింట్ నెంబర్ 1 చికిత్స లేని నయంకాని వ్యాధిని దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? స్వస్థపరచాలనుకుంటున్నాడు. మానవులకు సాధ్యం కాని దాన్ని దేవుడు సాధ్యం చేయాలనుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ గర్వం అహంకారం అనేది స్వస్థత జరగకుండా ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. పాయింట్ నెంబర్ 2, రైట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కోప్పడి వెళ్ళిపోతున్నాడు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి, చూసారా ఎక్స్పెక్టేషన్? ఇందాకే చెప్పాను కదా, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి పట్టుకొని ముట్టుకొని టచ్ చేసి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. నా ఎక్స్పెక్టేషన్కి ఎలీషా రీచ్ అవ్వలేదాయే, నేననుకొంటిని. నెక్స్ట్, దమస్కు నదులైన అబానాయు ఫర్ఫరు ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఇది ఒకటి. 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్ రాసుకున్నావు కదా తల్లి, సెకండ్ పాయింట్ కూడా రాసుకున్నావు కదా, థర్డ్ పాయింట్ కూడా రాసుకోండి. నదులన్నిటిలో శ్రేష్టమైన నదులు మా దగ్గర ఉండగా ఆ నదికే ఎందుకు పోవాలా? మా కాడ నదులు లేవా? మాకు లేవా మార్గాలు? ఈ మార్గంలోనికే ఎందుకు వెళ్ళాలి? చూసారా? పాయింట్ నెంబర్ 3, స్వస్థత జరగకుండా మనిషి మనస్సులో పుడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన ఆలోచన ఏమిటంటే, మాకు లేవా నదులు, మాకు లేవా మార్గాలు, మీరు చెప్పిన నదిలోనికే ఎందుకు వెళ్ళాలి, మీరు చెప్పిన నదిలోనే ఎందుకు మునగాలి, మీరు చెప్పిన మార్గంలోనికే ఎందుకు వెళ్ళాలి? పాయింట్ నెంబర్ 3 ఎన్ని చెప్పాను ఇప్పటికి? 3 పాయింట్లు చెప్పాను. ఈ 3 పాయింట్లు లింక్ చేస్తాను లాస్ట్కి వచ్చాక ఆత్మీయంగా. మీరు అందుకే రాసుకుని పెట్టుకోండి, మీరు బాగా అర్థం అవుద్ది మీకు. పాయింట్ నెంబర్ 1 చెప్పాలి త్వరగా. నెంబర్ 2 స్వస్థత దూరం అవుతున్నారు. నెంబర్ 3
ఈ నదిలోనికే ఎందుకు పోవాలి, మాకు నదులు లేవా? 3 పాయింట్లు చెప్పాను. ఈ నదే ఎందుకు, మాకు నదులు లేవా? మీరు మ్యాప్లో చూడండి, 2 నదులు మీకు కనబడతాయి. మీరు మ్యాప్లో చూడండి, 2 నదులు మీకు కనబడతాయి. 2 నదులు, అవి సిరియా దేశపు నదులు, సిరియా దేశంలో ప్రవహిస్తున్నటువంటి నదులు. అవి ఇశ్రాయేలు దేశంలో ప్రవహిస్తున్న లేదా జోర్దాన్లో ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నది కంటే కూడా పవిత్రమైనవిగా చెబుతున్నాడు అతడు. అబానాయు, ఫర్ఫరు. ఏమిటవి? అబానాయు, ఫర్ఫరు అని నదులు మాకు లేవా అని చెబుతున్నాడు. స్నానము చేసి శుద్ధి నొందలేనా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా నేను? నాకు లేవా ఏంది? మాకు లేక ఇక్కడ ఎంత దూరం వచ్చావా? మాకున్నాయి కదా, మాకుండగా మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరత ఏమిటి అంటున్నాడు. ఇలాంటి అవసరత మాకుందా అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ఇలాగ అన్నాడో, నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. బయలుదేరిపోయాడు, వెనక్కి వెళ్ళిపోవటం మొదలు పెట్టేశాడు. అప్పుడు అతని దాసులలో ఒకరు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవ కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, నీ స్టేటస్ కి తగ్గట్టుగా ఏదైనా చెప్తే చేస్తావా, చేయవా? చేస్తావు కదా. జస్ట్ ఏం చెప్పాడు? నీళ్ళలో మునగమన్నాడు. పాయింట్ నెంబర్ 4 రాసుకోండి. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 3 పాయింట్లు చెప్పాను. 4వ పాయింట్ చెప్తున్నాను. నీళ్ళలో మునిగితే స్వస్థత వచ్చేస్తుందా, రోగం తగ్గిపోద్దా? నీళ్ళలో మునిగితే రోగం తగ్గిపోద్దా? మళ్ళీ నీళ్ళలో మునిగితే రోగం తగ్గిపోద్దా? స్వస్థత వచ్చేస్తుందా? వ్యాధి నయమవుతుందా? ఏమన్నాడు? నీళ్ళలో మునగమనే కదా చెప్పాడు. అంతకుమించి నేనేం భారం పెట్టలేదుగా. జస్ట్ వెళ్ళి నీళ్ళలో మునుగు, స్వస్థత పొందుతావని చెప్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా విశ్వాసంతో పోయాడు. అప్పుడు మారు మనసు పొంది విశ్వాసంతో పోయాడు. పోయి ఎన్ని మారులు మునిగాడు? 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతం. సిరియా దేశ సైన్యాధిపతి నయమాను జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం. ఈ అద్భుతంలో యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన సంకల్పం దేవుడు దాచి ఉంచాడు. ఛాయారూపకంగా ఏం దాచి ఉంచాడు ఇందులో అనంటే, అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయనకు పక్షపాతం లేదు అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఆయనకు పక్షపాతం లేదు, ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు అనేది అర్థమవుతుంది ఇక్కడ. రెండోది, ఆయన స్వస్థత ఇవ్వాలి అనుకుంటే అతనికి స్వస్థత ఇవ్వగల సమర్థుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సంకల్పాన్ని ఎలీషా కూడా గ్రహించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఛాయారూపం దాగి ఉంది. పాయింట్ నెంబర్ 1 వివరిస్తున్నాను మీకు. పాయింట్ నెంబర్ 1 ఏమని చెప్పాను? చికిత్స లేని వ్యాధికి దేవుడు ఏం పంపించాడు? అక్కడ స్వస్థత పంపించాడు. పాపం అనే రోగానికి చికిత్స ఉందామా? అలనాడు నయమాను కుష్ఠరోగానికి స్వస్థత లేదు, కానీ దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు పాపం అనే రోగానికి స్వస్థత ఉందా అని అడుగుతున్నాను. లేదు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రభు మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనుషులకు స్వస్థత ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. అలనాడు నయమానుకు వ్యాధికి స్వస్థత లేదు, కానీ స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు కూడా పాపం అనే వ్యాధికి స్వస్థత లేదు, యేసుక్రీస్తు ద్వారా మనుషులను స్వస్థపరచాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1లో దాగి ఉన్నటువంటి లోతైన ఆత్మీయ అర్థం. ఇక పాయింట్ నెంబర్ 2, గర్వం వలన చాలా మంది స్వస్థతకు దూరం అవుతున్నారు. నేడు కూడా ప్రపంచాన్ని గర్వం ఆవహించింది. ఆ గర్వంతో, ఆ ఈగోతో యేసుక్రీస్తు అనగానే ఒక మత ప్రబోధకుడు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు అనగానే ఒక మన దేశానికి చెందినవాడు కాదు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు అనగానే ఒక సామాన్య మానవుడు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు అనగానే మత మార్పిడి చేయడానికి వచ్చిన వ్యక్తి అనుకుంటున్నారు. అలా భావించి యేసుక్రీస్తుని చాలామంది పక్కన పెడుతున్నారు. ఇంకొంతమంది మన భారతదేశంలో భ్రష్టు పట్టిపోయిన మనస్సు కలిగి ఏమంటున్నారు తెలుసా? ఆయన కులం తక్కువ దేవుడు అండి. కులం అనేది కేవలం ఇక్కడే కనబడేది, ఈ దేశంలోనే కనబడేది, మన దేశంలోనే కనబడేది. ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోతే అక్కడ కులాలు లేవు, జాతులు ఉన్నాయి.
ప్రపంచంలో నెంబర్ 1 ఎవరో తెలుసా ఇప్పటికీ? యేసుక్రీస్తే. అత్యంత నమ్మకము కలిగినటువంటి వారిలో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటికి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం ఏదో తెలుసా? ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ది బైబిల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గర్వం వలన చాలామంది సత్యానికి దూరం అవుతున్నారు. గర్వం వలన ప్రభువును దూరం చేసుకుంటున్నారు. నయమాన్ అదే చేద్దాం అనుకున్నాడు. గర్వంతో స్వస్థతకు దూరం అవ్వాలనుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది గర్వంతో స్వస్థతకు దూరం అవుతున్నారు. వారి హృదయాన్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు, కానీ చాలామంది స్వస్థపరచబడడానికి సిద్ధంగా లేరు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. ఈ నదిలోనే ఎందుకు మునగాలి? మాకు నదులు లేవా? చూశారు, ఎన్నిసార్లు వెళ్ళలేదు మనం. మాకు లేవా మార్గాలు? మీ మార్గంలోకి ఎందుకు రావాలి? మాకు లేదా? మాకుందిగా. పాయింట్ ఇక్కడ ఏంటంటే మాకు రిమ్మోను లేదా అని ఒకవేళ నయమాను అనుకుని ఉంటే అతనికి స్వస్థత దొరికేది కాదు. రిమ్మోను దగ్గర దొరకనిది యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరికేది ఆత్మీయ స్వస్థత. ఎందుకంటే పరిశుద్ధుడై ఉండాలి పాపిని రక్షించడానికి, పాపిని క్షమించడానికి. ఆ పర్టికులర్ వ్యాధి పోవాలి అంటే ఆ పర్టికులర్ డాక్టరే కావాలి. పాపమును కడిగి వేయగలిగే సామర్థ్యం గలవాడు యేసుక్రీస్తు. పాపాన్ని క్షమించగలిగే ప్రత్యేకత కలిగిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన స్పెషల్ ఆ విషయంలో. అంతెందుకు, మనం లోకంలో వైద్యుల్ని చూస్తుంటాం. కార్డియాలజిస్ట్ దేనికి సంబంధించిన వాడు? గుండెకి సంబంధించిన వాడు. అర్థమైందా? కార్డియాలజిస్ట్ అంటాం మనం దాన్ని. ఆంకాలజిస్ట్ క్యాన్సర్ కదా. ఇంకెలాంటివి ఎన్ని ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీకు తెలుసు. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్. పల్మనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఇలా రకరకాల వ్యాధులకు రకరకాల వైద్య నిపుణులు ఉన్నారు. మానసిక వ్యాధికి మానసిక వైద్య నిపుణులు, నరములు కీళ్ళు స్వస్థపరిచేటువంటి ఆర్థోపెడిక్ వేరే, ఇలా ఎముకలకు సంబంధించి ఆర్థోపెడిక్ ఉంటారు. ఇలా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్కరు. చూశారు, అంటే యేసు ప్రభు దేనికి అని అంటే ఆ నది కావచ్చు, కానీ ఈ నది స్పెషల్. మాకు లేదా నది అంటే ఉండొచ్చు, కానీ యోర్ధాను ప్రత్యేకత. యోర్ధానుదే ఇందాక మీరు చదువుకున్న ఫర్ఫరే, అబానా, ఇంకోటి ఏదో ఉంది కదా నది పేరు చదువుకున్నాం, అబానాయు. అదే ఫర్ఫరే, అబానాయే, యోర్ధాను ప్రత్యేకత నీకు అర్థమైతే ఈయనదే. ఎందుకంటే అవును, ఆ నది మాత్రమే నేను స్వస్థపరచగలదు. నువ్వు అక్కడికి వెళ్ళే మునగాలట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు అనే పరిశుద్ధిని ద్వారా ప్రపంచానికి రక్షణ అనుగ్రహింపబడింది. ఆ నది పరలోకం నుండి భూలోకానికి ప్రవహిస్తున్నటువంటి గొప్ప నది. పరలోకం నుండి ప్రవహిస్తున్నటువంటి గొప్ప నది. ఆ నది పేరే ప్రభు అయిన క్రీస్తు. ఆయన సామాన్య మానవుడు కాదు, అందరిలాంటి మనిషి కాదు, అందరిలాంటి వాడు కాదు. పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చిన వాడు, పాపము లేని పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయనదే ఎందుకు? నయమాను అడిగిన ప్రశ్నలో ఛాయారూపంగా కనబడుతున్న సమాధానం క్రీస్తే ఎందుకు? క్రీస్తే ఎందుకు? పాపిని రక్షించుటకు పాపి సరిపోడు. పాపిని రక్షించుటకు ఎవరు కావాలి? పరిశుద్ధుడు కావాలి. అర్థమైందా? మాకు ఫర్ఫర్ లేదా, మాకు అబానాయి లేదా అన్నాడు నయమాను, కానీ నీకు యోర్ధాను లేదు నయమాను అని చూపించాడు ఎలీషా. అతను ఆ సత్యం తెలుసుకున్నాడు. అప్పుడు తన మనస్సు శాంతించింది. ఇక 4వ పాయింట్, నీళ్లలో మునిగితే స్వస్థత వస్తుందా? నీళ్లలో మునిగితే స్వస్థత వస్తుందా? ఇప్పుడు చాలామంది రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అన్నాడు భక్తుడు. ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి? సమాధి చేయబడాలి అన్నప్పుడు దేవుడు నిర్ణయించిన విధానం ఏంటో తెలుసా? మీరు నీళ్లలోకి వెళ్ళి సమాధి చేయబడండి అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మము అంటే అర్థం ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం? బ్యాప్తిస్మం అనేది తెలుగు పదం కాదు. బ్యాప్తిస్మము అనేది గ్రీక్ పదం. బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది బ్యాప్టిజం. అర్థమైందా? బాప్తిస్మము అని దాన్ని తెలుగులో తర్జుమా చేశారు. బాప్తిస్మము అనే అచ్చ తెలుగులోకి ఆ వాడుకలోకి భావాన్ని తీసుకొస్తే ఆ భావం ఏమిటంటే నీటిలో సమాధి చేయుట అని అర్థం. ఏమిటమ్మా అర్థం? నీటిలో
సమాధి చేయుట. బాప్తిస్మం అనే పదానికి తెలుగు అర్థం నీటిలో సమాధి చేయుట, టు ఇమ్మర్స్ ఇన్ వాటర్ అని అర్థం. అంటే ఇప్పుడు మనం బాప్తిజం పొందుతున్నామంటే నీటిలో మనల్ని ఏం చేస్తున్నారు? సేవకుడు తీసుకెళ్ళి సమాధి చేస్తున్నాడు. నీటిలోనే ఎందుకు సమాధి చేయబడాలి అన్న క్వశ్చన్ నీకు వచ్చింది అనుకో, దేవుడు ఏర్పాటు చేసిన విధి అది, మనం కాదనకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూల్ పెట్టింది ఎవరు? రూల్ పెట్టింది ఎవరు? దేవుడు. నేను ఇక్కడ మునగను అన్నావు అనుకో, మునక్కపోతే దేవుని విధి ప్రకారంగా చేయాలి ఏదైనా సరే. విధి, ఆజ్ఞ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా మన భారతదేశంలో ఉరిశిక్ష కానీ విధించబడింది అనుకోండి, ఉరిశిక్ష విధింపబడిన ఖైదీకి ఇంక అయిపోయినట్టనే ఇంకేమైనా ఆప్షన్ ఉందా? చెప్పాలి ఎవరైనా. ఎనీ ఆప్షన్? ఇస్ దర్ ఎనీ ఆప్షన్? ఎస్, ఒక ఛాన్స్ ఉంది, ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఉరిశిక్ష విధించబడిన ఖైదీకి కూడా ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటి తెలుసా? మనం రాష్ట్రపతికి వినతి పత్రం రాయొచ్చు, అర్జీ పెట్టుకోవచ్చు. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను మార్పు చెందాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, చేసిన పాపాన్ని బట్టి కృంగిపోతున్నాను. అవును, నేను నిజానికి మరణపాత్రుడను, చావుకు అర్హత నేను అర్హుణ్ణి చావుకి. మీ ఉరిశిక్షకు నేనేమి అర్హత లేనోని కాదు, మీరు నన్ను ఖచ్చితంగా ఉరే తీయాలి. కానీ నేను మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, నాకు ఒక అవకాశం ఇప్పించండి, బతికి చూపిస్తాను మంచిగా. నాకు ఒక అవకాశం ఇప్పించండి, నీతిగా బతికి చూపిస్తాను అని రాష్ట్రపతికి ఒకవేళ అర్జీ పెట్టుకుంటే, ఆ అర్జీ రాష్ట్రపతి అంగీకరించి క్షమాభిక్ష పెడితే అతడి ఉరిశిక్ష ఏమవుతుంది? రద్దు అవుతుంది. ఇక్కడ ఇదే విషయాన్ని ఇంకోలా చెప్తాను. ఉరిశిక్ష పడిన ఖైదీ పశ్చాత్తాపం చెందుతున్నాడు, మారు మనసు పొందాను అంటున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, జైల్లో అందరికీ చెప్పుకుంటున్నాడు. అధికారులకు చెప్పుకుంటున్నాడు, జైలు అధికారులకి, జైలు వార్డెన్కి చెప్పుకుంటున్నాడు, జైలర్కి చెప్పుకుంటున్నాడు, అక్కడ ఉన్న పెద్దలకందరికీ చెప్పుకుంటున్నాడు, అందరికీ చెప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, తోటి ఖైదీలకు కూడా చెప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ రాష్ట్రపతి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. వస్తుందా క్షమాభిక్ష? అన్నీ తిరిగాడు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళా, మొత్తం తిరిగేశాడు. ముఖ్యమంత్రికి లెటర్ పెట్టాడు, ప్రధానమంత్రికి లెటర్ పెట్టాడు. ఏమా ప్రధానమంత్రి లేడా, ముఖ్యమంత్రి లేడా, వాళ్ళు లేరా, వీళ్ళు అందరికీ పెట్టాడు, కానీ ఎవరికి పెట్టలేదు? రాష్ట్రపతికి పెట్టలా. రాష్ట్రపతికి ఎందుకు పెట్టాలి? నేను అతను పెట్టను, నేను ప్రధానమంత్రికి పెట్టుకుంటా అంటే పెట్టుకో, కానీ నీకేం రాదు? క్షమాభిక్ష. ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ నీకు పాప క్షమాపణ కావాలంటే, మరణం నుండి విడుదల పొందాలంటే, ఆ ఉరిశిక్ష నీకు తప్పించబడాలంటే ఒకే ఒక వ్యక్తికి నువ్వు పెట్టాలి అర్జీ. ఆ వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. అలాగే నీకు పాపము నుండి విడుదలిచ్చి మరణము నుండి జీవములోనికి నడిపించడానికి వచ్చినటువంటి పరలోకపు శక్తి, మనుష్య కుమారుడుగా అవతరించబడిన శక్తి వ్యక్తి యేసుక్రీస్తు అనే ప్రభువు. ఆయనను దేవుడు ప్రభువుగా నియమించాను. ఆయన ద్వారానే మనుష్యులు రక్షణ పొందాలని నియమించాడు. గనుక నీళ్ళలోనే ఎందుకు అంటే, సమాధి దేవుని యొక్క నిర్ణయం. బాప్తిస్మం పొందమన్నది ఎవరి నిర్ణయం? దైవ నిర్ణయం. నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు దేవుడు. కాబట్టి దైవ నిర్ణయం అది. ఆ దైవ నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. ఇది మత మార్పిడి కాదు ప్రియమని దేవుని ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మత మార్పిడి కాదు. ఒక మనిషి హృదయాన్ని స్వస్థపరచడానికి, ఒక మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, ఒక మనిషిని సంస్కరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధి ఇది. క్రైస్తవ్యానికి అర్థం కాకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ్యంలో కూడా పాపులు చేరిపోయారు. ఎంతమంది పాపులు ఉన్నారో మన క్రైస్తవ్యంలో? ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటే ఇంకా పాపలు ఉంటున్నారు, ప్రభువును కనపరుస్తున్నామని చెప్పుకుంటే ఇంకా పాపలు ఉంటున్నారు. ఇంకా బాధాకరమైన విషయం, సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ కూడా ఇంకా పాపలు బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా క్రీస్తు అర్థం కాలేదు, వాళ్ళకి దేవుని ప్రేమ అర్థం కాలేదు, దేవుని పిలుపు అర్థం కాలేదు. కాబట్టి గోధుమల చేలోనికి సాతాను ఎవరిని పంపించాడంట? గురుగుల్ని పంపించాడంట. గురుగులు విత్తిపోయాడంట. ఈ గురుగుల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతోంది తప్ప దేవుని నామానికి ఘనత రావట్లేదు. కాబట్టి ఈ రాత్రి మీరు ఆలోచించేయండి. మీకు స్వస్థత కావాలా? నయమానులాగా మీ గర్వాన్ని విడిచిపెట్టండి. గర్వం వదిలేశాడు నయమాను, వదిలేశాడు, వచ్చేశాడు దేవుని పాదాల చెంతకు వచ్చేశాడు. సత్యం తెలుసుకున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. గర్వాన్ని వదిలేశాడు, అహంకారాన్ని వదిలేశాడు. ఈ నదిలోనే ఎందుకు అనుకోలేదు, ఆ నదిలోనే 7 మార్లు మునిగి స్వస్థత పొందాడు. అప్పుడు అతనికి అర్థమైంది, నా దగ్గర ఉన్న నదుల కంటే ఈ నది చాలా గొప్పదైన నది అని. అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతోంది. అక్కడ దేవుని సంకల్పం కనబడుతోంది, అక్కడ దేవుని చిత్తం కనబడుతుంది, అక్కడ దేవుని ఆలోచన కనబడుతుంది, దేవుని ఆలోచన కనబడుతుంది. రక్షణ పొందాలి అంటే మనిషి ఖచ్చితంగా ఏం చేయాలి? గర్వాన్ని విడిచిపెట్టాలి.
అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీయాలి బైబిల్. ముగించుకుందాం, చాలా సమయం అయిపోతుంది. అపోస్తుల కార్యాలు గనుక నీవు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పెను. నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి నీ రోగమును కడిగి వేసుకో అని ఎలీషా చెబుతున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చాక యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సువార్త ఏమిటంటే, ఇక తడవు చేయుట ఎందుకు, నయం కాని వ్యాధి నీలో ఉంది, అది పాపం అనే వ్యాధి. ఆనాడు కుష్టు వ్యాధి, ఈనాడు పాపం అనే వ్యాధి. కుష్టు వ్యాధి ఆనాడు, పాపం అనే వ్యాధి ఈనాడు. అది ఛాయ, ఇది నిజ స్వరూపం. ఆనాడు కుష్టు వ్యాధిగ్రస్తులను ఊరవతలకు నెట్టేసేవారు. ఈరోజు పాపంతో కొట్టుమిట్టాడుతున్న వారిని ప్రభు కూడా ఊరవతల పెట్టేశాడు. ఇంకా వారు సంఘంలోనికి రాలేదు. నిన్న చెల్లెమ్మ ఒక పాట పాడింది. ఆల్రెడీ నేను పాడిన పాట, నేను రాసిన పాట. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ అనే పాట. ఆ పాటలో రాశాను, పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము. ఏంటట? పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము. చూసారా? దేవుడు పాపాన్ని ఇష్టపడట్లేదు, పాపిని ఇష్టపడ్డాడు. దీన్ని మీకు ఎలా అర్థం చెప్పాలంటే, మీకు ఎలా అర్థం చేయించాలంటే, దేవుడు రోగిని ఇష్టపడ్డాడు, కానీ దేన్ని ఇష్టపడలేదు? రోగాన్ని ఇష్టపడలేదు. రోగిని పిలిచి రోగాన్ని తీసివేసి స్వస్థపరిచి పరిశుద్ధుడిగా నిలబెట్టాలి అనుకున్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత మీరు స్వస్థత పొందాలి. అమ్మా, ఒక్క మాట చెప్పి రాత్రి ముగిస్తాను. రేపు ఇంకా లోతైన సత్యం మీకు చెప్తాను. నయమాను ప్లేస్లో మీరుంటే ఈ రాత్రి మీరు ఏం చేయాలి? వెంటనే ఆలోచించండి. మీకు మొదట వినబడింది సువార్త. ఎవరి ద్వారా? ఎన్నిక లేని వారి ద్వారా ఏం వినబడుతోంది? సువార్త. చిన్నది చెప్పింది, చిన్నది. ఏ చిన్నది? చెరగుని తీసుకొచ్చిన చిన్నది. అంటే మంచి మాట దాని విలువను ప్రత్యేకంగా కలిగి ఉంటుంది తప్ప ఎవరు చెప్పారనే దాన్ని బట్టి అది డిసైడ్ అవ్వదు. చెప్పిన వ్యక్తి కాదు అక్కడ ముఖ్యం, చెప్పబడిన విషయం ముఖ్యం. గుర్తుపెట్టుకోవాలి. నయమానుకు మొదట ఆత్మ సంబంధంగా సువార్తను అందించింది ఎవరమ్మా? ఒక చిన్నది. అది సువార్త అని మీరు అనుకోండి కాసేపు, ఆత్మీయంగా, ఛాయారూపకంగా. ఆ సువార్తను నయమానికి అందించింది ఒక చిన్నది, విలువ లేని దానిగా కనబడుతున్నది, ఎన్నిక లేని దానిగా కనబడుతున్నది. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని తన సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించుకొనిచున్నాడు ఈ సమాజంలో. అది విన్న నయమాను గొప్పవాడే కావచ్చు, ప్రకటించిన చిన్నదాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా చూసుంటాడు చెప్పండి అమ్మా? ఇంటికి వెళ్ళగానే ఆ చిన్నదాన్ని ఎలా చూసుంటాడు? పని మనిషిలా చూస్తాడు? ఇంకా పని మనిషిలా చూస్తాడా? నన్ను అడిగితే నేను అనుకుంటాను దత్తత చేసేసుకుని ఉంటాడు అనుకుంటాను, నిజంగా. ఎందుకంటే ఆ చిన్నదే కనుక లేకపోయి ఉంటే నయమానికి జీవితకాలం అంతా ఏముండదు, స్వస్థతే ఉండదు. అందుకే మీకు సువార్త ప్రకటించిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు దేవుని గ్రంథంలో. సత్యం ప్రకటించే వారిని ఎప్పుడూ తక్కువగా చూడకండి. సత్యం ప్రకటించే వారికి విలువనివ్వడం నేర్చుకోండి. వారు లేకపోతే మీకు సత్యం దొరకదు, వారు లేకపోతే మీకు సత్యం అందదు. అర్థమైందా? రెండో పాయింట్, నయమాను ప్లేస్లో ఒకవేళ మీరు ఉంటే ఈ రాత్రి, మీరు వెళ్ళాలి దేవుని వద్దకు. దేవుడు మీ వద్దకు రాడు, మీరే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. దానికోసం మీరు ప్రయాణం చేయాలి, ఇరుకులు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఆ ప్రయాణాన్ని మీరు ఇష్టపడి ప్రయాణం చేయాలి, ఇష్టపడి చేయాలి. ఆ ఇష్టపడి చేయాలి ప్రయాణం. దేవుని వద్దకు ప్రయాణం చేస్తూ వచ్చారు. 7 రోజులు 10 రోజులు ప్రయాణం ముగిసింది. వచ్చిన తర్వాత అతని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదంట. ఏంటంట? అతని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదంట. ఒక విషయం చెప్తాను. ఒకప్పుడు నేను సేవ ప్రారంభించినటువంటి తొలి దినాల్లో ఒక చిన్నగా ఉండేది, ఒక షెడ్లో వాకింగ్ చెప్పేవాళ్ళం. మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి స్థలం అది. మా నాయనమ్మ ఇచ్చింది మా నాన్నగారికి, నాన్నగారు మాకు ఇచ్చారు. ఆ స్థలంలో మేము షెడ్ వేసి అక్కడ వాకింగ్ చెప్పేవాళ్ళం. అంటే అప్పటికి ఇంకా మాకు పెద్ద ప్లేస్ దొరకలేదు. అక్కడే పాపం ఇరుక్కొని కూర్చునేవారు పిల్లలందరూ కూడా, విశ్వాసులు. సో అక్కడే వాక్యం ప్రకటించేవాడిని.
అక్కడ ప్రకటిస్తున్నప్పుడు ఒకరోజు ఒక ఎంఆర్ఓ గారు వచ్చారు. ఛానల్లో వాక్యాలు విని అసలు ఈయన చర్చ ఎలా ఉంటుందో, ఈయన వాక్యం ఎలా ప్రకటిస్తాడో చూద్దాం అన్నట్టు ఒక ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చి బయట నుంచి ఒక చీటీ రాసి పంపించారు. నేను పలానా ప్రాంతంలో ఎంఆర్ఓగా ఉన్నాను, మీ చర్చ్కి వచ్చాను, నన్ను ఇది అని చెప్పి పలానా అని చీటీ వచ్చింది. నేను అప్పటికే వాక్యం ఇలా స్టార్ట్ చేసి ప్రార్థన చేశాను. చీటీ తెచ్చి బల్ల మీద పెట్టారు. చీటీ చదివాను. చీటీ చదివేసరికి నేను వాక్యం స్టార్ట్ చేసేసాను. వాక్యం స్టార్ట్ అయింది. ప్రార్థన అవ్వగానే చీటీ చూశాను. ఇలా ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోకి వెళదామని అంటాం కదా. అన్న తర్వాత చీటీ చూశాను. చీటీ చూసి ఎంఆర్ఓ గారు వచ్చారు. బైబిల్ పెట్టి కింద పెట్టేసి వాక్యం అంతా విన్న తర్వాత పిలుద్దామని చెప్పేసి వాక్యం అంతా పూర్తయిపోయింది. మరి ప్రభువుకు ఘనత ఇవ్వాలి కదా, మొదలు పెట్టేశాం కదా, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అడిగాను ఆ చీటీ తెచ్చి ఇచ్చిన అబ్బాయిని, ఎక్కడున్నారు ఎంఆర్ఓ గారు అంటే, కోప్పడి వెళ్ళిపోయారండి అన్నాడు. ఏంటట? కోప్పడి వెళ్ళిపోయారట. ఆయన ఏ చర్చికి వెళ్ళినా ఇలా చేయలేదటండి. ఇలా చీటీ పంపించగానే ప్రసంగం కూడా ఆపేసి ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి ఆయనకి మైక్ ఇచ్చి ఒక సాక్ష్యం ఆయనతో చెప్పించి పంపిస్తారటండి ఎక్కడికి వెళ్ళినా. మీరు అలా చేయలేదట, అందుకని ఆయన కోపగించి వెళ్ళిపోయాడు అంటే నేను నవ్వుకుని, దేవుడు అతనికి బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగించునుగాక అన్నాను. అంతే. మళ్ళీ ఎన్నడూ ఆ ఎంఆర్ఓ గారు నాకు కనబడలేదు. అంటే దేనికి నీకంత అహంకారం, దేనికి నీకంత గర్వం? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను ఎప్పుడు మా చర్చిలో చెప్తూ ఉంటాను, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెప్పులు ఒక చోట పెడతావు కదా, చెప్పులు పెట్టిన చోట నీ పదవిని కూడా పెట్టాయి. చెప్పులు పెట్టిన చోట నీ డబ్బును పెట్టాయి, అంటే నీ ఘనతను పెట్టాయి, నీ ఆస్తులు పెట్టాయి, నీ అంతస్తులు పెట్టాయి, నీ అధికారం పెట్టాయి. ప్రభువు దగ్గరికి వట్టివాడవుగా వచ్చి కనబడు. ప్రభువా, నీ ముందు నేను ఎప్పటికీ వట్టివాడనే ప్రభువా, నేనేం గొప్పోడిని కాదు ప్రభువా, గొప్పదాన్ని కాదు ప్రభువా, ఒప్పుకోగలవా ఈ రాత్రి? అలా ఒప్పుకో. ప్రభు దగ్గరికి అన్నీ వదులుకొని రా. ఎందుకో తెలుసా? మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. నేను గంధపు చెక్కలతో కాలుస్తారనుకుంటున్నావేమో నీకున్న డబ్బుల్ని బట్టి. ఒక్కోసారి గంధపు చెక్కలతో కాల్చినా శవం సరిగ్గా కాలదరా బిడ్డ. దేంతో కాల్చినా మిగిలేది బూడిదేరా బిడ్డ. గంధపు చెక్కతో కాలిస్తే అదేమన్నా గొప్ప శవమా? పేర్లు బాగుంటాయండి, భలేగా ఉంటాయి పేర్లు. కొంచెం బాగా గొప్పడు చచ్చిపోయాడు అనుకోండి, టీవీలో ఏమని వస్తుందో తెలుసా? పలానా ఆయన పార్థివ దేహమును సందర్శించుటకు అభిమానులు వచ్చి ఉన్నారు, సందర్శకులు వచ్చి ఉన్నారు. ఆయన పార్థివ దేహమును అభిమానుల సందర్శనార్థము, విశ్వాసుల సందర్శనార్థం, సేవకుల సందర్శనార్థం అక్కడ ఉంచి ఉన్నారు. పార్థివ దేహము అంటాడు. అరే భలేగుందరా అనుకుంటాం. రెండోది, ఇంకొంచెం స్టేటస్ ఉన్నోడు చచ్చిపోయాడు అనుకోండి, అతనికంటే కింద ఉన్నాడు అనుకోండి, పలానాయన భౌతిక కాయమును అభిమానుల సందర్శనార్థము హైదరాబాదులో పలానా చోట ఉంచి ఉన్నారు, రేపు ఉదయం 10 గంటలకి ఖననం చేస్తారట, దహనం చేస్తారట. ఈలోగా అభిమానులు వచ్చి ఆయన భౌతిక కాయమును దర్శించవలను, ఆయన భౌతిక కాయమును సందర్శించవలను. ఇది రెండో కేటగిరీ. మొదటి కేటగిరీ ఏమిటి? పార్థివ దేహం. రెండో కేటగిరీ ఏమిటి? భౌతిక కాయం. మూడో కేటగిరీ, పలానా ఆయన చచ్చెను, అతని మృతదేహమును అక్కడ పెట్టి ఉన్నారంటాడు. మూడో దానికి వచ్చేసరికి ఏం మారిపోయింది? మృతదేహము అన్నాడు. సరే, ఇతను అయిపోయింది. 4వ కేటగిరీ పెట్టాడు. ఈ 4వ కేటగిరీని ఏమంటాడు తెలుసా? శవము అంటాడు. అమ్మా ఏమిటట? 4th కేటగిరీలో ఎవడు పెట్టాడట? శవము అంటాడు. ఇంకా దారుణం ఏమిటో తెలుసా? పీనుగా అంటాడు. ఓరు నాయన, పీనుగా? పలానా గుంటూరులో చెరువు దగ్గర పీనుగ పడు. ఆడు పీనుగా? ఆహా, ఈడేమో శవమా? ఓహో, కొంచెం పైకి వెళ్తే మృతదేహమా? అబ్బో, ఇంకొంచెం పైకి వెళ్తే భౌతిక కాయమా? ఆహా, ఇంకొంచెం పైకి వెళ్తే పార్థివ దేహమా? అబ్బా, ఎవడైనా కంపు కామనరా బిడ్డ. ఏ పార్థివ దేహం ఏమైనా సుగంధాలు వెదజల్లుద్దా? ఎదొక్కంపు వస్తుంది కాసేపు వదిలేస్తే. భౌతిక కాయం ఏమైనా సెంటు వాసన వస్తుందా? అది కూడా కుళ్ళుకంపు వస్తుంది. మృతదేహం అయినా, శవం అయినా, పీనుగైనా, పార్థివ దేహం అయినా, భౌతిక కాయమైనా శరీరాన్ని విడిచిపెట్టి కుళ్ళిపోతుంది. అది ఏమొస్తుంది మనతో? నేను ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేను. నా తండ్రి, నీ కృప వల్ల బతుకుతున్నాను. నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లే అయి ఉన్నాను. ఆ గేటు దగ్గర వదిలేసి ఇక్కడికి రా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సామాన్యుడిగా రా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడవుగా రా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరితోనూ ఉండు. నాకు విఐపి సీట్లు వేయడం అంటే చెడ్డ చిరాకు. క్రిస్టియానిటీలో కూడా ఈ పనికి మళ్ళీ వ్యాపారం మొదలెట్టారు దౌర్భాగ్యులు. ఏమనంటే ఏడుస్తారు మళ్ళీ నాకు బడి. ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడికి విఐపి సీట్ అంట, తక్కువ డబ్బులు ఇచ్చేవాడికి నార్మల్ సీట్ అంట. పనికి మళ్ళీ కొరడా పెట్టి చెత్తక్కొట్టేలు ఇలాంటి వాళ్ళు అందరినీ.
అసలు ఎందుకు నువ్వు ఈ వేరియేషన్ తీసుకొస్తున్నావు? దేవుడికి లేని వేరియేషన్ నీకు ఎందుకు? దేవుడు ఎప్పుడైనా అలా చేశాడా? ప్రభు ఎప్పుడైనా అలా చూస్తాడా మనల్ని? ఈ దౌర్భాగ్యాలు కానీ పరలోకంలో ప్రభుత్వం అప్పగించామనుకోండి, అక్కడ కూడా మనకి సీట్లు వేస్తారు వీళ్ళు. ఇదిగో ఈయన 10 ప్రోగ్రాములు స్పాన్సర్ చేశాడు కాబట్టి ఇతనికి స్పెషల్ ఇస్తున్నాం పరలోకంలో. నువ్వు ఏ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయలేదు కాబట్టి నువ్వు అదిగో పరలోకంలో చివరి పూరుగుడు లేసాం అక్కడ ఉండంటారేమో దౌర్భాగ్యులు. దేవుడికి లేని పక్షపాతం వీళ్ళు చూపిస్తున్నారు. చిన్నప్పుడు సినిమా థియేటర్లకు వెళ్ళేవాళ్ళం, బాల్కనీ అని ఉండేది స్పెషల్. అది కిందకు వస్తే కుర్చీ అనేవాడు, ఇంకొంత కిందకు వస్తే బెంచి అనేవాడు, ఇంకొంచెం కిందకు వస్తే నేల టికెట్ అనేవాడు. నేల టికెట్ వేరు, బెంచి వేరు, కుర్చీ వేరు, బాల్కనీ వేరు. ఈరోజు మన మెగా చర్చిలు కూడా అలాగే తగలడ్డాయి, మెగా సభలు కూడా అలాగే తగలడ్డాయి. తప్పండి, అలా చేయకండి. సంఘంలో అందరూ సమానమే. ఇక్కడ ఎంఆర్ఓ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, సామాన్యుడైనా, ఎవరైనా దేవుని సన్నిధిలో అందరూ సమానులే. ఆయనకు పక్షపాతం లేదు, ఆయనకు పక్షపాతం లేదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు తప్ప నీ పై వేషాన్ని చూడడు. నీ చదువు ఎంత, నీ పదవి ఎంత, నీ పవర్ ఎంత, నీ డబ్బు ఎంత, నీ ఆస్తి ఎంత, నీ భూమి ఎంత, నీ అంతస్తు ఎంత, నీ శరీర సౌష్ఠవం ఎంత, ఇవన్నీ చూసేవాడు కాదు నా ప్రభువు. నా ప్రభువు మనిషిని మాత్రమే చూస్తాడు, మనిషి హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఆ హృదయాన్ని బట్టి మాత్రమే విలువనిస్తాడు. ఆ హృదయం ఆయనకి నచ్చితే ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. కాబట్టి నయమానులాగా గర్వం వద్దు, ఆ గర్వాన్ని వదిలేసి చూడు, నీకు స్వస్థత స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు స్వస్థపరచబడతావు. దేవుడు నిన్ను త్వరలోనే స్వస్థపరుచునుగాక. స్వస్థత అవసరమైన వారి గురించి చెప్తున్నాను. ఆల్రెడీ స్వస్థపరచబడిన వారికి స్వస్థత అవసరం లేదు. కానీ ఒకవేళ ఇంకా నీ హృదయం స్వస్థత పొందక కొవ్వి ఉన్నదేమో, నిజంగానే హృదయానికి రోగం ఉంది, వ్యాధి ఉంది, నేను అనట్లేదు, బైబిల్ అంటోంది. చివరిగా వచనం చూపించి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు చిట్ట చివరి అధ్యాయం అనగా 28వ అధ్యాయం 27వ వచనం. 28వ అధ్యాయం 27వ వచనం ముగించుకుందాం. చాలా ఆలస్యమైంది ఈరోజు, రేపు ఇంకా తొందరగా ప్రారంభించుకుందాం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నాడంట, కానీ మనుషులు స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం ఏమైందంట? కొవ్విందంట. అంటే దేనికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు స్వస్థత? హృదయానికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంత స్పష్టంగా లేఖనం సెలవిస్తోంది. పౌలు భక్తుడు చెప్పాడు ఈ మాట, గుర్తు చేశాడు. ప్రవచనాలలో నుండి పౌలు భక్తుడు గుర్తు చేసి చెప్పాడు, ఇదిగో నేను స్వస్థపరచాలనుకుంటున్నాను, కానీ నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం ఏమైపోయింది? కొవ్విపోయింది. వద్దు ప్రియమైన సోదర సోదరి, మన హృదయానికి కొవ్వొద్దు, తగ్గించుకుందాం. గర్వం వద్దు, అహంకారం వద్దు. దేవుని దగ్గర విధేయత చూపిద్దాం. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మీకు నిజంగానే మీ హృదయాలు స్వస్థపరచబడితే మీరు సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, మీరు సంపూర్ణ దీవెన పొందుకుంటారు. నయమాను మనందరికీ సాదృశ్యంగా కనబడుతున్నాడు. దేవుడు అతన్ని ప్రేమించాడు, పిలిచాడు. ఆ పిలుపును అందుకున్నాడు. ఒక చిన్నదాని ద్వారా సువార్త విన్నాడు. సువార్త వినుట ద్వారా, వినుట వలన ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. పాపం పోవాలంటే ఎక్కడికి పోవాలనుకున్నాడు? ప్రవక్త దగ్గరికి పోవాలి అనుకున్నాడు. వచ్చాడు ప్రవక్త దగ్గరికి, కానీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు. అతని ఎక్స్పెక్టేషన్స్కి ప్రవక్త రీచ్ అవ్వలేదు. అయినా కూడా పక్కన మరొకడిని దేవుడు పెట్టాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పది! పక్కన మరొకడు ఉన్నాడు. అతను చెప్తున్నాడు, అయ్యా ఎందుకు కోప్పడుతున్నావు? అతను ఏమైనా నీకేమైనా భారం పెట్టాడా? వెళ్ళి మునగమన్నాడు, అంతే కదా. ఇంకా గొప్ప పని ఏదో చెప్తే నువ్వు చేయవా? నీ స్టేటస్కి తగినట్టుగా మునగడమే కదా. పోదామయ్యా, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళలేమా? ఇంత దూరం ఇన్ని రోజులు ప్రయాణం చేసుకొచ్చి ఇంకొక 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళలేమా? వెళ్దామయ్యా. తీసుకెళ్ళాడు, మునిగాడు. చూసారా, సరి అయిన ఆలోచన చెప్పేవారు ఉండడం కూడా మనకు మంచిదే. మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, సంతోషంతో తిరిగి వచ్చాడు. సంతోషంతో తిరిగి వచ్చి తన దగ్గరున్న కానుకలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. చివరిగా చెప్తున్నాను చూడండి, కానుక ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఎలీషా ఆ కానుకను ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. ఇది లాస్ట్ పాయింట్గా రాసుకోండి. రక్షణ, స్వస్థత కొంటే వచ్చేది కాదు. అది దేవుడు ఉచితముగా మానవాళికి అనుగ్రహించాడు. అది కొనడానికి సరిపడేది కాదు.
కొనదగిన స్థితిలో నీవు లేవు. అది ఎవ్వరూ కొనలేరు, ఎప్పటికీ కొనలేరు. మానవులకు దేవుడు ఉచితముగా ప్రకటించినదే స్వస్థత, రక్షణ. అందుకే నీ అంతరంగాన్ని దేవుడు స్వస్థపరిచి నిన్ను తన బిడ్డగా స్వీకరించాలనుకుంటున్నాడు. సరి అయిన వ్యక్తిత్వం నీకుంటే, మంచి వ్యక్తిత్వం నీకుంటే దాన్ని మించిన ఘనత ప్రపంచంలో మరొకటి లేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అది నీ తలకు అందమైన మాలిక కడుతుంది, అది నిన్ను ఘనపరుస్తుంది, అది నీ కుటుంబాన్ని దీవిస్తుంది. నువ్వు ఎక్కడున్నా హెచ్చింపబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీ కుటుంబం తరతరాల పాటు దేవుని సన్నిధిలో పచ్చటి ఒలీవ మొక్క వలె ఎదుగుతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ప్రేమ గలవాడు, కృప గలవాడు. కాబట్టి మన హృదయానికి మన కొవ్వు తీసేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ రీతిగా మనల్ని స్వస్థపరుస్తాడు, ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడు, ఏ రీతిగా మన గాయాలకు స్వస్థత లభిస్తుంది, మనకు ఇంకెంత లోతైన జ్ఞానం బైబిల్ గ్రంథంలో దాగుంది. రేపు చివరి రోజు మాట్లాడుకుందాం. నేను చాలా విషయాలు మాట్లాడాను, కానీ ఎందుకో మీలో చాలామంది నేను రాలేదు. అంటే నిన్న వర్షం వచ్చిందట. పాపం వర్షం వస్తే మీ తల మీద విత్తనాలు మొలిచిపోతాయట, మొక్కలు. అవి మళ్ళీ గొడ్డలు పెట్టి కొట్టించుకోవాలి. అందుకని రాలేకపోయామని కొందరు చెప్పారు. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా దేవుని మాట దొరకటం మన అదృష్టం. మేము గుంటూరుకు వచ్చాం, మీరు మా ఊరికి రాలా, అది గుర్తుపెట్టుకోండి. నేను మీ ఊరికి వచ్చా, మీరు మా ఊరికి రాలా. నేను మీ ఊరికి ఎందుకు వచ్చా? మిమ్మల్ని ప్రేమించి వచ్చా. దేవుడు నన్ను పంపించాడు, మీ ఊరికి పంపించాడు. అర్థమైందా? నా ప్రియ చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నా, నన్ను దేవుడు మీ మధ్యకి పంపించాడు. మీరు దేవుని మాట వినడానికి మీ ఊళ్ళోనే రాలేకపోతే మా ఊరి దాకా ఎట్టొస్తారు? నయమాను వాళ్ళు ఊరు వదిలిపెట్టాడు. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా నయమాన్ దగ్గరికి వచ్చి ఉంటే నయమానికి విలువ తెలియకపోదేమో. అంతే కదా, కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారే మన ఈదిలో గుండెపోటు డాక్టర్ గారు వచ్చారు, గుండెపోటు డాక్టర్ గారు వచ్చారు, ఎవరికైనా రోగం ఉంటే వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు హో అని మనం ఈదిలో డప్పేసి తిరుగుతున్నారు అనుకోండి. ఏంటి ఈదిలోకి వచ్చేసేమిటి? మేం చూపించుకోం నీ దగ్గర. ఎందుకు మా దగ్గరకు వచ్చేవాడంటే మాకు లోకువా? మరేందబ్బా, మేం పోవాలి అక్కడికి వెళ్ళి మేము అపాయింట్మెంట్ రాయించుకుంటే 5 గంటలు అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టాలి, లైన్లో నిలబెట్టాలి, మమ్మల్ని చెమటలు పట్టించేయాలి, కళ్ళు తిరిగి పడిపోవాలి. అప్పుడు మాకు ఆ డాక్టర్ గారు ఎలా కనబడతారు? గొప్పగా కనబడతారు. చూసారా? కానీ ప్రభు అంటున్నాడు, నా వద్దకు వచ్చివాని నేను ఎంత మాత్రము త్రోసివేయను. రండి, దేవుడు మీ వద్దకు వస్తాడు. మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మీకు చక్కటి అవకాశం దేవుని వాక్యం వినడానికి. రేపు మీతో పాటు అనేకులను వెంటబెట్టుకుని రండి, సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. సత్యవాక్యం ప్రకటింపబడుతోంది మన గుంటూరు పట్టణంలో అని చెప్పండి. ఎంతోమంది పిల్లల కష్టం, ఎంతోమంది పిల్లల రక్తం, ఎంతోమంది పిల్లల కష్టార్జితం, శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం ఉందని భావించినటువంటి ఎంతోమంది బిడ్డలు ఈ పరిచర్యలో పాలిభాగం తీసుకుంటున్నారు. సహకారులైన దేవుని పిల్లలు, వారి కష్టాన్ని వృధా పోనివ్వద్దు. దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన మెల్లని స్వరం వినండి, గుర్తించండి, బాగుపడండి, మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి. రేపటి దినాన మరింత ప్రభావవంతమైన వాక్యాన్ని మీకు పంచిపెట్టబోతున్నాను కనుక సిద్ధపడి రండి, అనేకులను వెంటబెట్టుకుని రండి. దేవుడు మీకు ధన్యత అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఇంతవరకు మీ చల్లని కృపల బిడ్డలందరినీ బలపరిచి భద్రపరిచి గొప్పదైన సత్యాన్ని వినిపింపజేసినందుకు మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభు, తరములలో యుగములలో మరుగైన మహాజ్ఞానం ఛాయగా పాత నిబంధనలో కనబడింది, క్రొత్త నిబంధనలో నిజస్వరూపంగా దర్శనమిస్తోంది. నయమాను జీవితంలో మేము కనబడుతున్నాం, నయమాను ఘట్టంలో మా బ్రతుకులు కనబడుతున్నాయి. అవును ప్రభు, అక్కడ స్వస్థత యోర్ధాను నదిలో సంభవించినటువంటి ఆ స్వస్థతలో, ఆ ఛాయలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు అనుగ్రహింపబడినటువంటి రక్షణ భాగ్యం కనబడుతోంది. ఆ నదే ఎందుకు? అవును, ఆ నది పరలోకం నుండి పంపించబడినటువంటి నది, క్రీస్తు అనే నది మమ్మల్ని స్వస్థపరుస్తోంది. క్రీస్తు రక్తంలో మేము కడగబడుతున్నాం. ఆయన ద్వారానే రక్షణ, పాపక్షమాపణ మాకు లభిస్తుంది. మా హృదయాలకున్న ప్రతి వ్యాధిని తొలగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అయా, ఆ సత్యాన్ని రాత్రి నా ప్రియులైన అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు తెలుసుకొని
ప్రభా మీ యందు యథార్థత కలిగిన వారే, భక్తి కలిగిన వారే నిత్య జీవార్థమైన ఫలము కోసుకున్నటకు తగిన శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. రేపటి దినాన్ని కూడా మీ కృపచేత మమ్మల్ని వాడుకోండి, మీ కృపచేత మమ్మల్ని బలపరచండి, మీ కృపచేత మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభా వెలుగుమయమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. రాత్రి ప్రభా మీరు ఎంతమంది బిడ్డలనైతే వారి హృదయాలలో వాక్యము ద్వారా దర్శించారో, వాక్యము ద్వారా ఎంతమంది పొడవబడ్డారో, వాక్యము ద్వారా ఎంతమందితో మీరు మాట్లాడారో, వాక్యము ద్వారా ఎంతమందిని మీరు ఆలోచింపజేస్తున్నారో, ఆ వాక్యము సత్యము, ఆ సత్యమే ప్రభా వారి హృదయాల్లో ఉన్న గాయాన్ని కట్టి స్వస్థపరిచేది గనుక మీ కృపను, కరికనమును బిడ్డలకు తోడుగా ఉంచమని, వారు ప్రయాణమై వెళుతూ ఉండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, వ్యాధి బాధల చేత శోధింపబడుతున్న బిడ్డలకు సంపూర్ణ విడుదల, స్వస్థత అనుగ్రహించమని, ఏ కుటుంబంలో అయితే చీకటి రాజ్యం ఏలుతుందో ఆ కుటుంబంలోనికి వెలుగును పంపించమని, ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో వారిని తిరిగి లేవనెత్తమని, ఎవరైతే ప్రభువా అజ్ఞానంలో, అయోమయంలో ఉన్నారో వారిని ప్రభా మీ చల్లని కృప చేత కాపాడమని, ఎవరైతే ప్రభా గర్వంతో, అహంకారంతో వెర్రవీగుతున్నారో వారికి సరి అయిన మార్గోపదేశం చేయమని, మీ కృప, కనికరం బిడ్డలందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి ఈ సభ కొరకు కానుకలు సమర్పించిన బిడ్డల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రూపాయి మీ సేవలో యథార్థంగా వాడుకుంటకు ప్రభా మాకు శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. అట్టి జ్ఞానాన్ని పిల్లలకు దయచేయండి. దయగల దేవ రెట్టింపు ఆశీర్వాదం మీ బిడ్డలకు ప్రసాదించండి. సహకారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటకు తండ్రి, వారి మరిన్ని కార్యాలు మీ కొరకు యథార్థముగా జరిగించుటకు తగిన శక్తిని, బలాన్ని అనుగ్రహించి వారికి కావలసిన వనరులన్నీ సమకూర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు మాకు సహకరించిన సంఘాలను, సేవకులను, ఈరోజు ఇక్కడ మాతో పాటు ప్రత్యక్షంగా ఈ సభలో పాల్గొన్న సంఘాలు, సేవకులు ప్రతి ఒక్కరిని దీవించండి. గుంటూరు పట్టణంలో అనేక మంది సత్యవాక్య పరిచర్య చేయు బిడ్డలుగా ప్రభా మలచబడి, మార్చబడి మీ కొరకు నిలబడినట్లు ఇక్కడ ఉన్న అనేకుల్ని మీరు లేవనెత్తండి. రాబోయే తరానికి మీ సత్యాన్ని పంచిపెట్టడానికి మీ కుమారుని రాకడ ఆలస్యమైతే వారిని నిలబెట్టండి. దయగల దేవ రేపటి దినం మీ చిత్తమైతే వాతావరణాన్ని మాకు అనుకూలంగా ప్రభా మీ సహాయమును బట్టి తండ్రి మాకు దయచేసి మేము ఒక దినాన్ని ప్రభా మీ సేవలో వాడుకుంటకు మీ చిత్తమైతే మాకు అవకాశం ఇప్పించమని మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకొంచు. రేపటి దినాన్ని ఇంకా అద్భుతంగా, ఇంకా అమూల్యంగా అనేక మందికి దీవెనకరంగా తండ్రి మీ బిడ్డల ప్రభా హృదయాలను స్వస్థపరచడానికి మీరు ప్రభా మా కృపను చూపించమని, ప్రభా మీ యొక్క ఆత్మశక్తి చేత, ఆత్మ ప్రభావము చేత అనేకుల్ని కదిలించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.